ఇక్కడున్నావా? ఏమిటి బాబు ఇది? మీ సొంత ఇంట్లో మీరే చిన్నపిల్లాలాగా ఏమిటి దొంగతనం? దొంగతనం ఏంట్రా దొంగతనం? మీకు మధుమేహం కదా, మీకు అసలు ముట్టుకోకూడదని డాక్టర్ గారు అంతగా చెప్పారే, అప్పుడే మర్చిపోయారా? ఇలా ఇవ్వండి. ఏం డాక్టర్లో ఏం పాడు, నోటికి హితమైన తినకూడదన్న కూడా వైద్యం ఏంట్రా? రే రంగా, ఈ డాక్టర్లంతా ఉత్తి అన్యాయం రా. అవును బాబు, అవును, ఈ డాక్టర్లంతా అన్యాయం, శుద్ధ అన్యాయం బాబు. అటు కాదు ఇటు. పదండి బాబు, పదండి. చూసావు పార్వతి, నువ్వు పోయిన తర్వాత సరిగ్గా తిండి కూడా తినవట్లేదు వీళ్ళంతా. నువ్వే ఉంటే నా బతికిలా ఏం లేదు. నన్ను పిచ్చోడు అనుకుంటారు వీళ్ళంతా. బాబు, రాత్రి వాళ్ళు అదే పనిగా అమ్మగారిని తలుచుకుని ఒళ్ళిట్ట పాడు చేసుకున్నారు. మళ్ళీ మీరు కోలుకోవాలంటే ఎక్కడైనా అమ్మగారిని మర్చిపోవాలి బాబు. ఏమిటి, పార్వతిని మర్చిపోవాలా? నా గృహలక్ష్మిని మర్చిపోవాలా? ఎలా మర్చిపోవాలరా? ఆవిడ నాకు కేవలం భార్యగా మాత్రం ఉండేదట్రా. ఒక దాసిగా ఉండి సేవలు చేస్తుండేదిరా. మంత్రిగా ఉండి సలహాలు చెప్తుండేది. అంతవరకు ఎంత కూడా కన్న తల్లిలాగా నన్ను సాకిందిరా రంగా. నేను ఎలా మర్చిపోగలను రంగా? నీకు గుర్తుందా, ఆవిడ కాళ్ళకి మట్టిని పెట్టుకొని కళ్ళు కళ్ళు మంటూ ఇంట్లో నడుస్తుంటే ఒక దేవతలాగుండేదిరా. నీకు వినిపించిందా? వినిపించిందా? ఆ మట్టి చప్పుడు ఇప్పుడు కూడా నాకు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటుందిరా. ఆవిడతో 10 కాలాల పాటు కలిసి బ్రతికే భాగ్యానికి నేనే నోచుకోలేదు. ఆవిడే బ్రతుకుంటే ఈ పార్వతీ రాశిలో శూన్యంగా ఉంటుందా? స్వర్గలోకం కలరా? పోయిన జన్మలో నీకు నాకు ఏదో అవినాభావ సంబంధం ఉండాలి. అందుకే ఈ జన్మలో కూడా నన్ను నీడలాగా కనిపెట్టుకుని ఉంటావు. ఒరే, నువ్వు కూడా లేకపోతే ఇంకా ఇంట్లో నా గట్టి చూసేవాళ్ళు ఎవరదా? అట్లా అనకండి బాబు, అట్లా అనకండి. రామలక్ష్మణులు లాంటి 2 బిడ్డలు ఉన్నారు మీకు. మీకేం తక్కువ బాబు? మిమ్మల్ని కంటికి రెప్పలా కనిపెట్టుంటారు. ఎక్కడ్రా ఆ పెద్దవాడు? చూడు భాస్కర్, వాడు పెద్ద పెయింటరు. ఎంతసేపు రంగులు ముందేసుకుని బొమ్మలు చేసుకుంటూ కూర్చుంటాడు. ఆ చిన్నవాడు సరే వాడు కూడా తప్పించే ప్రపంచంలో మరి ఏమీ కనపడు. బరువు బాధ్యత లేని కొరకుంటారు. దెయ్యం కాదే, ఈ దెయ్యం మెళ్ళలో పుస్తకెట్టి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న పిశాచి. ఒట్టి పిశాచి కాదు, భయంకర పిశాచి. అయ్యో నా కర్మ, ప్రొద్దున నిద్ర లేవని పాడుమోహం చూడాల్సి వచ్చింది. ఇంట్లో ఉన్న సబ్బులతో పుస్తున్నావా, ఇంకా వదిలిపెట్టావా? ఎంత భయపడ్డాను. ఏం చేయమంటావు చెప్పు? మగాళ్ళ కర్మ, ఆడవాళ్ళకి బాధ లేదుగా. పొద్దున్నే లేచి ఈ ముఖాన మొలిసిన దండకారణ్యాన్నంతా నరికి సదను చేస్తేనే గాని మన ముఖం చూసి ఎవడైనా 4 డబ్బులు రావుతాడు. అంతేకాని నీలాగా ఇంట్లో కూర్చొని పోతులాగా తింటూ ఉంటే డబ్బులు ఎలా వస్తాయి? ఆహా, నేను ఇంట్లో కూర్చొని తింటున్నా. ఈయన గారు ఊరంతా తిరిగి సంపాదించి తెచ్చి నా ఒళ్ళో వస్తున్నాడు. సిగ్గు లేకపోతే సరి.
నువ్వు తినేది కూడా ఆ మనవర్తి మెతుకులేగా. ఏమన్నా మనోహర్ మెతుకులా? ఓ అబ్బో, కోపం వచ్చిందయ్యా వీరాధి వీరుడికి. ఆ రోగిష్టి ముసలాడు నిన్ను 10 మందిలో ఒరే దండగరాముడు అని పేరు పెట్టి పిలిస్తే సిగ్గులేదు గాని నేనంటే వచ్చిందే. ఏం చేయమంటావు చెప్పు. మా అక్క పార్వతి అవసాన దశలో పోతూ పోతూ మా బావకు నన్ను అప్పచెప్పి వీడొట్టి సన్నాసి, నోట్లో 4 నెలవాడు, పైగా వీడికి ఒక పెళ్ళాం సంసారం, వీడు చచ్చే వరకు కాపాడే బాధ్యత నీది అని చెప్పి చచ్చిపోయింది. అందులోనూ సావబోతూ కోరిన కోరిక కనుక మా బావగారు కూడా ఆ మాట కాదనలేక ఇన్స్పెక్టర్ రాజు, రాణి, పోయి ఈ 3 జీవాలకు ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఇచ్చి ఢిల్లీ గేదెల్లో మేపినట్టు మేపుతూ ఉన్నాడు. మనం కూడా సిగ్గు లద్దా సాకల వాడికి వేసి 3 పూట్ల ఇక్కడే పడి ఉంటున్నాం అనుకో. అసలే ఊరుకో, ఎవరైనా వింటే నవ్విపోతారు. మా అక్కయ్య గారిల్లు మా అక్కయ్య గారిల్లు అని గొప్పగా చెప్పుకోవడమే గాని ఈ ఆస్తిలో చిల్లిగవయ్యా నీకు వచ్చేది వచ్చేది అంట. ఎందుకయ్యా మగపుటకు పుట్టినందుకు గౌరవంగా కాయ కష్టం చేసి సంపాదించాలి. కాయ కష్టమా? అసలు కాయమే లేదు, కష్టమైంది నేను చేసేది. అవి వెనకటి రోజులు 3 పూట్ల పుష్టిగా తినేవాళ్ళు, ఒళ్ళు వంచి పనిచేసేవాళ్ళు. ఇప్పుడు అంతా సూపర్ తిండేగా, సూపర్ తిండి. మనం ఎక్కడ తెచ్చింది? పైగా మనం ఏ పని చేసినా మన అంతస్తు, మన స్టేటస్, మన యోగ్యత వీటికి తగిన పని దొరకాలిగా. నువ్వు చెప్పింది ఊరి గాడిదా సరే ఊరుకో, పిల్లవాడిని పట్టుకుని గాడిదంటావే. కొల్లే గాడిది కొడక రే స్కూల్ పోయి పనిలేదా? లేదు. ఏ వయసులో 3వ క్లాస్ చదువుకుంటే నాకెంత చిన్నతనం. అదే కాదు, మనం ఏ పని చేసినా మన అంతస్తు, మన స్టేటస్, మన యోగ్యత వీటికి దగ్గర పని చేయాలిగా. రే చేతులు ఏముంది? మరి గొంతుకు వస్తావా ఏమిటి? లేకపోతే ఏంటి పెద్ద లీడర్ లాగా నాకే సలహా ఇస్తున్నాడు. వీడి విధవ పోజు వీడును. నేను చెప్పిన మాట వాడు నాకే ఒప్ప చెప్తాడు. గాడిద కొడక. ఒకే ఆవుకు 6 దూడలు, అంగట్లో అరువుగా తిని ఎగగొట్టిన వానికి 2 నెలలు కఠిన శిక్ష. ఏమార్తలే ఏదైనా కూలి కేసు ఉంటే చదువు. ఒకే దెబ్బకు 2 తలకాయలు ఠా. అలాంటి వార్తలు అంటే నాకు ఇష్టం. ఇదిగో తల్లిని చంపిన తండ్రిని కొడుకు చంపు. అది కదుగో ఆ వార్తలు చదువు. అత్తగారి పాలెం ఆగస్టు 4. ఈ ఊరిలో కన్నయ్య అనే 75 ఏళ్ల వ్యక్తి తన 68 ఏళ్ల భార్య శీలాన్ని శంకించి కత్తితో కసక్కని పొడిచి చంపాను. ఆ కబురు తెలిసి అతని కొడుకు వీరయ్య వయసు 15 ఏళ్ళు తన తండ్రిని ముక్కలుగా నరికి వీధిలో పోగులెట్టాను. హార్ని పడి పడవా గలగల దినేశా. ఇదిగో దశయ్య, బాకీ పెరిగిపోతా ఉంది. మీ బావగారు పెద్ద జమీందారు కదా, ఆయన అడిగి బాకీ నా మొక్కను పరేయకూడదు. ఏమిటో ఇది బాకీ బాకీ ఒకటే ఏడుపు. ఎంత బాకీ? ఇప్పుడు నువ్వు చిన్న అరటికి వెళ్తావు. మాట మాట్లాడతాడు. గెలెక్కడే ఉందో అరటి పళ్ళతో 75. చిల్లర 75. మా ఇంట్లో అంటు వెళ్ళడానికి ఇచ్చే అంత లేదు. బాకీ చేసినా మన స్టేటస్ తగినట్టుగా ఉండాలి. రౌండ్ ఫిగర్ 100 రూపీస్, 100 రూపాయలు. అదేలాగా? నువ్వు ఇంకా 25 రూపాయలు అరటిపళ్ళు తింటేనే గాని 100 అవదుగా. ఎందుకు? కడుపు పిసవడానికా? అట్లా కాదు కానీ ఆ 25 రొక్కంగా ఇచ్చావనుకో, అప్పుడు 100 అవుతుంది. ఈ 25 నీకు ఎందుకు ఇచ్చినట్టు? రౌండ్ ఫిగర్. ఇదిగో దశయ్య, నీకు దండం పెడతా. నేను పేదోడిని, పైగా పెద్ద సంసారిని. పెళ్లిడికి వచ్చిన చెల్లెళ్ళు 2 ఉన్నారు. అందులో పెద్ద పిల్ల కళ్యాణికి అసలు పెళ్లి ఎడట్టుగానే లేదు. ది గ్రేట్ అంతర్జాతీయ చిల్లర కొట్టు ప్రొపరైటర్ సింహాద్రి అప్పన్న. మీకు తెలుసుగా? నాకెట్లా తెలుస్తుందిరా? నువ్వంటే పోతురాజులాగా పొద్దుస్తమాను ఊరంబడి పడి తిరుగుతావు, నీకు తెలుస్తుంది. అసలు సంగతి ఏంటో చెప్పండి బాబు. ఏముంది, వాడికి ఒక చెల్లెలు ఉంది. బంగారు బొమ్మలకు పచ్చని అపరంజి రంగు. దూరాన్ని చూశాను, దూరం నుంచే కర్మ, దగ్గర నుంచే చూశాను. అమాంతంగా అక్క అని చాకేశాను. తీరా చూస్తురుగా మన సింహాద్రి గారి చెల్లెలు. అట్టగా? అసలు బియ్యే. పేరు మాలతి కాదు, కళ్యాణి. పేరు కూడా కళ్యాణప్రదంగా ఉంది. ఆ పిల్లని మన పెదబాబుకి ఇచ్చేస్తే చచ్చిపోయిన మా అక్కయ్య మళ్ళీ ఇంట్లో అవతరించినట్టుగా ఉంటుంది. అయితే ఇంకే చేసుకోవచ్చు. రంగా, నీకెవరా మర్చిపోయింది ఏమిట్రా? వాడేదో చిల్లర డబ్బుల కోసం తంటాలు పడుతున్నాడు, వాడి మాటలు నమ్ముతావు. మీకు అంత అనుమానంగా ఉంటే స్వయంగా వచ్చి చూసుకోండి. బాబు, ఆయన అంతగా చెబుతుంటే కాదనటం ఎందుకు? రండి బాబు, పోయి చూసేద్దాం. నేనా? ఈ స్థితిలో బయటికి పోవడానికి వీల్లేదని డాక్టర్ అంతగా చెప్పిపోతే
అయినా నీకు తెలియదా రంగా, పార్వతి పోయిన తర్వాత ఎన్నడైనా ఇంటి గడప దాటి అడుగు బయట పెట్టాను? లేదు లేరా. ఇక నీ ఇంట్లోంచి బయటికి వెళ్ళడం అంటూ వస్తే ఒకేసారి శ్మశానానికి. అయ్యో అయ్యో, అంత మాట అనకండి బాబు, ఏదో తెలియకన్నా. అవలేదు లేరా. రంగా, నువ్వు ఓ పని చెయ్యి. ఏంటి బాబు? రేపు శుక్రవారం, చాలా మంచి రోజు. నువ్వు వీడితో పెద్దబాబుని చిన్నబాబుని వెంట పెట్టుకుని వెళ్ళి ఆ పిల్లని చూసి చెప్తాం బాబు. ఎవరికి తెలుసు, పుట్టి భూమి మీద పడిన నాలుగు వీడు చేసిన మంచి పని ఇది ఒకటేనేమో. కానీ ఒక్క సంగతి బావా, వాళ్ళంత ఆస్తి పరులు గారు. ఆస్తి ఎవరికి కావాలరా? ఆస్తి ఎంత ఆస్తి ఉంటే మాత్రం ఏం లాభం? నా పార్వతిని నేను దక్కించుకోగలిగానా? సరేలే బావా, నేను ముందుగా వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేస్తాను. నిజంగా నా దశయ్య? నీ తోడు, నీ అబ్బ తోడు, నీ తాత తోడు. ఇగో జమీందారు గారు చిన్నబాబు పెద్దబాబు రేపు పిల్లలు చూడడానికి వస్తున్నారు. ఎక్కడికి? చూడండి. అయితే నేను పోయి మా కళ్యాణ్ వెంట పెట్టుకొస్తాను. అంటే కళ్యాణ్ ఇక్కడ లేదా? ఇక్కడెక్కడుంది? మా ఊళ్ళో మా పెద్దమ్మ గారి ఇంట్లో ఉంది. అది ఒక అందుకు మంచిదే, ఉండని, అక్కడే ఉండని. అదేంటయ్యా, పిల్లని చూడడానికి వస్తున్నారన్నావుగా? వస్తే రానివయ్యా, నీకే. నీ చిన్న చెల్లెలు మాలతి ఉందిగా, దాని చేత కాఫీ పంపించు, దాన్ని చూసిపోతారు. తాను చూసిపోతే ఎట్లాగయ్యా? పెళ్లి కళ్యాణికి. అవును, పెళ్లి కళ్యాణికి కదా. అదేంటి దేశయ్య, మాల చేత కాఫీ పంపించమంటావు? వద్దు దేశయ్య, అటువంటి పనులు వద్దు దేశయ్య. నేను పేదవాణి కావచ్చు, కానీ మోసం అంటే నాకు. సరే నీ ఇష్టం, నాకెందుకు వచ్చిన అవస్థ? చెల్లెలు పెళ్లి కాలేదు కదా అని ఏడుస్తూ ఉంటే నీలే పాపం, ఆ పిల్ల అయినా సుఖపడుతుందని మంచి సంబంధం చూపించాను. నువ్వేమో కాదంటున్నావు. సరే, ఆ పిల్ల గొంతు నీ చేతులారాకు వస్తానంటే లేదు కాదు కానీ పోయి ఆ పాపం అంతా నీదే అనుభవిస్తావు. అదేంటి దశయ్య, అలా అంటే అలా దశయ్య. దశయ్య అయితే నేను చెప్పినట్టు చెయ్యి. నేను చేస్తాను. నీ మీద కొండంత ఆశ పెట్టుకున్నాను దశయ్య, కానీ ఒక్క మాట మాత్రం జ్ఞాపకం ఉంచుకో. కళ్యాణి నలుపు చదువు రాదు. ఆ కంగారు నీకేం వద్దు. రేపు సరిగ్గా సాయంత్రం 5 గంటలకు అందరూ పిల్లని చూడడానికి వస్తారు. అప్పుడు మాత్రం నువ్వు మాల చేత కాఫీ పంపించు. ఇదిగో సింహాద్రి అప్పన్న, మళ్ళీ మర్చిపోయావు. రేపు సరిగ్గా 5 గంటలకు. 5 పెద్దబాబు రే, పిల్ల రావచ్చు, హుషారుగా ఉండు. పిల్ల రాగానే కళ్ళు తిరిగి పళ్ళె మీద పడేవు. అదిగో పిల్ల వస్తుంది. నీకు కావాలా? అది కాదురా, మీ చెల్లెలు మా ఊళ్ళో ఉంది. ఉన్న చెల్లెలు కాదురా, ఇంట్లో ఉన్న చెల్లెలు. దాని చేత పంపించురా. ఏమిటి ఆలస్యం? పెళ్లి ఇంకా రాదే? ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. అబ్బా కూర్చోవే, ప్రతిదానికి తయారు. లోపలికి వెళ్ళి ఏం చూస్తావు? బొమ్మలట. పిల్ల వస్తుంది చూడు. ఈ అమ్మాయి సింహాద్రి చెల్లెలు. తీసుకో. ఆహా, ఏం చదువుతున్నావమ్మా? బిఏ చదువుతున్నా. ఏ స్కూల్లో? ఈ స్కూల్ చదువుతారండి. సరే, అదంతా దేనికి కానీ అలా తలంచుకుంటుంటావమ్మా. నువ్వు కూడా బాగా చూడమ్మా. పోయి సింహాద్రి, లోపల మీ వదిలి పిలుస్తుంది, పో. ఈ అమ్మాయిని గురించి ఎవరెవరికి ఏమేమి సందేహాలు ఉన్నాయో నన్ను అడగండి. నిన్నేమిటి అడిగేది? నీ మొహం. ఒరే రంగా, నువ్వు చెప్పరా, పిల్ల ఎలా ఉంది? నేను చెప్పానుగా, బంగారు బొమ్మ. నువ్వు మాట్లాడుకో. అవును బాబు, మన అమ్మగారిలాగే పచ్చటి ఛాయ, కన్ను ముక్కు తీరు కూడా బాగుంది. మన పెదబాబు గారికి చక్కటి ఈడు జోడు బాబు. అలాగా? మరి చదువు? బిఏ, కాలేజీ బిఏ. నోరు మీరు దండగరాముడు. నా పేరు దండగరాముడు కాదు బావా, దశరథ రాముడు. కాదురా, సాపాటు రాముడు. బిఏ చదువుతున్నారంట బాబు. అలాగా? అన్నీ బాగానే ఉన్నాయి. ఏదో నా కళ్ళారా చూడకపోయినా చూసినంత తృప్తిగా ఉంది. అయితే రంగా, వచ్చే వైశాఖ మాసంలోనే ముహూర్తం పెట్టించేద్దాం. అంటే పెళ్లి మన ఇంట్లోనే జరిపించాలని తమ ఉద్దేశం? మరి ఇంకెక్కడ? అది కాదు, చిన్న చిక్కు వచ్చేటట్లుంది. ఏమిటా అది? ఏం లేదు, ఆ అమ్మాయికి చిన్నప్పుడు ఏదో జబ్బు చేసిందట. ఆ ఊళ్ళో అమ్మవారికి మొక్కున్నారట. అందుకని పెళ్లి అక్కడే వాళ్ళ ఊళ్ళోనే జరిపించవలసి ఉంటుందని తమతో మనవి చేయమని నాతో మనవి చేసుకున్నారు. ఓ, మొక్కుబడి ఉందా? సరే, ఏం చేస్తాం, అలాగే కానివ్వండి.
కానీ నేను మాత్రం వచ్చి పెళ్లి కళ్ళారా చూసుకునే ప్రాప్తం లేదన్నమాట. మరీ మంచిది. అది కాదు, మీ ఆరోగ్యం ఈ స్థితిలో ఉన్నప్పుడు మీరు అక్కడికి రావడం అంత మంచిది కాదేమో నా ఉద్దేశం. అంతే. పెళ్లి ఎక్కడ జరిగితేనే అమ్మాయి అబ్బాయి పెళ్లి అయిన తర్వాత మన ఇంటికి తిరిగి వచ్చేసరికి మేడంతా బ్రహ్మాండంగా అలంకరించి బ్యాండ్ మేడంతో ఘనమైన స్వాగతం ఇస్తాం. ఇంకొక మాట, పెళ్లి అక్కడ జరిగిన ఖర్చు మందైతేనే మనకు గౌరవం. ఏంటో రంగనా? నీ ఏడుపు నాకు తెలుసులేరా. నీ కమిషన్ డబ్బులు ఎక్కడికి పోవు, తర్వాత వచ్చి తీసుకో. ఇంకో బావా నీది మరీ సరే వస్తాను బా. నువ్వెందుకే లెగుస్తావు? నువ్వు పెళ్లి కూతురు కాదు, పెళ్లి కూతురు తీసుకురావడానికి. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు కూర్చో పాతాళ పేరని. ఏమిటి ఆలస్యం? బెంగళూరు తొందరగా తీసుకురండి. సరియా, నువ్వు నన్ను కాపాడాలి. ఏంటే నా కాళ్ళు పట్టుకుంటావు? వెళ్ళండి. ఇట్లా ఉండిపోతున్నావు ఏంటి? ఓహో, డింగోజ్ వచ్చిందా? పురోహితుడు పిల్లని తీసుకురమ్మంటున్నాడు అన్నాడు. మరి పిల్ల లేకుండా పెళ్లి కొడుకు ఎవరి మెళ్ళలో పుస్తకం కట్టాడు? నీ మెళ్ళలోనా, నా మెళ్ళలో, ఇతని మెళ్ళలోనా సంపాదించుకుంటున్నాడు. దశయ్యా, నువ్వు పోవయ్యా, పోయి లోపలికి పోయి పిల్లలు తీసుకురా. వీధులోకి ఎక్కడికయ్యా? ఇంట్లో పోయి తీసుకురమ్మంటుంటాను. ఏమయ్యో స్వామి, కానివయ్యా. ఏది పిల్లగాందే? మోసం. పెద్దబాబు పెద్దబాబు, పిల్లలు మార్చేశారు, తాళి కట్టదు. పిల్ల నలుపు, కాకి నలుపు, పైగా శని మొహం. మనం చూసింది ఈ పిల్లని కాదు, పిల్లలు మార్చేసి మన కళ్ళలో దుమ్ము పట్టాలని చూస్తున్నారు. ప్రారంభమైంది దీని వాగుడు. ఏం గొంతురా దీన్ని భగవంతుడా. 10 లౌడ్ స్పీకర్లో పెట్టు. నన్ను కాపాడలే. ఎవరు మీవయ్యా? నేను కాపాడేదేమిటి? నువ్వు ఎక్కడికైనా వెళ్ళి దాంకో, నేను చూసుకుంటాను. నిన్నే. అయ్యో, ఎక్కడా కనపడ్డే? ఏమిటే? నేను ఇక్కడే. చూసారా ఈ అన్యాయం? ఏమైనా సరే ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అంతే అంతే. ఎక్కడ పోలీస్? పోలీస్ ఏమిటయ్యా? పోలీసుకి ఇస్తాను మా కేకలు ఇస్తున్నావు. తీరా పిల్లని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టి ఇప్పుడు పోలీసులు పిలిపించి ఏం చేస్తావయ్యా? తారగాని ముందు పెళ్లి జరిపిస్తావయ్యా పెద్ద మనిషి. జరిపిస్తాను, జరిపిస్తాను. ముందు ఆ పెద్ద మనిషి ఏడి? ఆ పెద్ద మనిషి ఆ సింహాద్రి అప్పని పిలవయ్యా. ముందు ఎర్ర పిల్లలు చూపించి మసి బొగ్గు ఈ నల్ల పిల్లల నుంచి మా వారికి అంత కడతారు. రే పెద్దబాబు లేదా ఉండు. అయితే ఈ పిల్లగతి ఏంటి? కాళ్ళు చేతులు కట్టి కావాలా మరే? ఆ సలహా నువ్వేం చెప్పక్కర్లేదు. అసలే అభిమానం గల పిల్ల, అంత పని అదే చేస్తుంది. చాలే ఊరుకోవమ్మా, నీ బండారం బయటపడింది. పిల్లని మార్చేసి రచ్చరిస్తుంది. చూడు నాయన, పెళ్లి పందిట్లో ఇలా అలర్ చేసుకోవడం మంచిది కాదు. నల్లడితో ఎర్రడితో ఒక పిల్లని తెచ్చి పీటల మీద కూర్చోబెట్టి తీరా దాని మెల్లో తాళి కట్టబోయేటప్పుడు ఈ రాద్ధాంతం ఏమిటి చెప్పు? ఇది న్యాయమేనా? చూడు పాపం, ఆ పిల్ల ముఖం చూడు. ఆ కళ్ళ వెంట కారేది కన్నీళ్లు కాదు, గుండెల్లో రక్తం. అవునవును తెలుసులేవయ్యా. జమీందారు బిడ్డ ఎక్కడో చేయి జారిపోతాడని కన్నీళ్లు కారుస్తోంది. దానికి మమ్మల్ని ఏం చేయమంటావు? జమీందారు బిడ్డ కాకపోతే తిండికి గతి లేని దరిద్రుడి బిడ్డే అనుకో. ఎవరైతే మటుకే ఇంతమంది చుట్టాల ముందు పీటల మీద పెళ్లి ఇలా ఏటిపాలు చేసి లేచిపోతే ఆ పిల్ల గతి ఏమవుతుంది చెప్పు? ఏమవుతుందా? ఏమవుతుంది? ఏ మూతిలోనో గోతులోనో పడుతుంది. అంత ధైర్యం లేదు. గన్నేరుగా ఐదని చస్తుంది. అది దొరకలేదు. ఇదిగో ఇంత చేంతాడు తెచ్చుకొని ఉరి పోసుకొని కృష్ణ అంటుంది. దానికి మమ్మల్ని ఏం చేయమంటారు? కాకపోతే నీ ఊళ్ళో నలుగురు మమ్మల్ని తిడతారు. తిట్టండి, మీరు తిడతారని చెప్పి మా అబ్బాయిని ఆ నల్లపిల్లకి ఇచ్చి కట్టి పెట్టమంటారు. మా వాడికి అంత త్యాగం లేదు. మీలో ఎవరైనా ఉంటే చేసుకోండి. అంటే బాబు రాబోదాం. ఇందాక నుంచి వింటున్నా. ఏమిటి నేను అనేది? తప్పంతా మాటల మీద వేస్తున్నావే. అసలు అవని ఈ రాత్రంతా ఇంకెవళ్ళు నోరెత్తక్కర్లేదు. ఈ పిల్లని నేను పెళ్లి చేసుకుంటా. చేసుకో, అది నీ ఇష్టం. దేవుడు వరం ఇస్తే
నెక్స్ట్ పూజారిదే ఉంది కట్టు తాళి చదవయ్యా మంత్రాలు వాయించండి భాషలు నాది ఆడజన్మే. ఆడదాని జీవితంలో పెళ్లి ఒక పండుగ లాంటిది. కానీ నాకు అదృష్టం లేదు. నా పెళ్లి పండుగ కాదు, ప్రళయంలా జరిగింది. నేను నల్లటి దాన్ని అందరికీ తెలుసు. మీకు తెలియదా? నేను నిరుపేదనని ఊరంతా తెలుసు. మీకు తెలియదా? ఇవన్నీ చెప్పకుండానే మీకు నమ్మించి పెళ్లి చేశారా? మిమ్మల్ని మోసం చేశారా? చూడండి, నేను నిజంగా చెప్తున్నాను. నాకు ఇదంతా ఏమీ తెలియదు. నా మాట నమ్మండి. ఇన్నాళ్ళకి చెల్లుగా నాకు పెళ్లి కాబోతుందన్నారు. ఈ ప్రపంచమే నా కళ్ళ ముందు గిర్రం తిరిగింది. ఆనందంతో కన్నీళ్లు కార్చాను. పెళ్లి కొడుకు చక్కటి వాడన్నారు. నాలో లేని చక్కదనాన్ని నా భర్తలోనైనా చూసుకుందామని మురిసిపోయాను. పెళ్లి కొడుకు చదువుకున్నవాడన్నారు. తృప్తిగా నిట్టూర్పు విడిచాను. అత్తవారెంతో కలిగిన వారని చెప్పారు. ఈ పేదరాలకి అనుకోకుండా భగవంతుడింత అదృష్టం ఎందుకు ఇచ్చాడోనని భయపడ్డాను. పూచిన కొమ్మ మీదనే వాడిపోతుందనుకున్న పువ్వు మళ్ళీ వికసిస్తుంది అని సంబరపడ్డాను. కానీ బ్రతుకులో మొదటి మెట్టు దగ్గర ఎదురు దెబ్బ తగిలింది. ఇంటికి వచ్చిన కొత్త కోడల్ని ఈ ఇంట్లో దీపం వెలిగించమని దీవిస్తారట. నేను ఈ ఇంట్లో దీపం వెలిగించడానికే వచ్చాను. ఉన్న దీపాన్ని ఆర్పేయడానికే వచ్చాను. నాకే తెలియడం లేదు. నాలాంటి ఆడపడుచు పుట్టనే కూడదు. పుట్టిన పురిటలోనే సంధి కొట్టి చచ్చిపోవాలి. వద్దు, చావకూడదు, బ్రతకాలి. నువ్వు పుట్టింది చావటానికి కాదు, బ్రతకటానికి. బ్రతకటం నీ బాధ్యత. ఏమిటి, నేను బ్రతకాలా? నాకు ఒక బ్రతుకుందా? నన్ను మీరు బ్రతికిస్తారా? అయితే చెప్పండి, నేనంటే మీకు ఇష్టమేనా? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. వివాహం దైవ నిర్ణయం అని సెలవిచ్చారు అధ్యక్షుల వారు. ప్రతి యువకుడు తన జీవితంలో అందమైన భార్య కావాలని కోరుకోవడం సహజం. అది సాధించడం అసాధ్యం కానే కాదు. అది నా జీవితంలో నేనే సాధించి నిరూపిస్తాను. చెవులు మూసుకుంటున్నారే? నా మాటలంత కటువుగా ఉన్నాయ్యా? పెళ్ళైన ప్రతి ఆడకూతురికి ఉండే ఆశగా నేను అడిగింది. మరోలా అనుకోకండి. ఉండబట్టలేక అడుగుతున్నాను. నేనంటే మీకు ఇష్టమేనా? చెప్పండి, ఇష్టమేనా? నాకు ఇష్టమైంది నీ గుణం. మరి నేనంటే ప్రయత్నిస్తాను కళ్యాణ్, ప్రయత్నిస్తాను. అయ్యవారిని చేయబోతే కోతే కూర్చుంది. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. చూడు, పెళ్లి పప్పను ఈకల దాకా తొక్కి మొత్తం గుర్ర పెట్టి నిద్రపోతుంది. అదొక జాతకం. నేనే నిద్రపోటల్లా. నాకు అర్థం కాకపోయినా నీ వాగడంతా వింటూనే ఉన్నా. సరే కానీ తెల్లవారులు ఎవరు చదువుకుంటున్నా? తనుగుడు కాదే, దుఃఖం, బాధ. కష్టపడి చేసిన ప్లాన్ అంతా తలకిందులైంది అని శోకం, ఏడు. లేకపోతే
పిల్లలు మారుస్తున్నానని ముందుగా నాతో ఒక్క మాట చెప్పకూడదు. నీతోనా రహస్యమా? నోరు ఆడే ఇంత ప్రతి ఆడపడుకు చెయ్యెత్తి దండం పెట్టదగిన పెద్ద ముత్తైదమ్మా ఆమె. మీలాగే ఆమె గారు కూడా పొద్దున్నే లేచి స్నానం చేసి జారు ముడేసుకుని ముఖానంత కుంకుమ బొట్టు పెట్టుకుని సూర్య నమస్కారాలు చేస్తూ సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా దర్శనమిచ్చేది. కాళ్లకు మెట్టెలు పెట్టుకుని కళ్ళు కళ్ళుమంటూ ఆమె గారి ఇంట్లో తిరుగుతూ ఉంటే కోటి వీణలు మోగుతున్నట్టుండే. మామగారు ముక్కోపా అట్టా అయిపోయారమ్మా. అదే పనిగా అమ్మగారిని తలుచుకుని ఆయన గారి ఆరోగ్యమే పాడైపోయింది. దేని చూసినా చీదరా చిరాకు. తీపంటే వారికి తగని ఇష్టం. అదే తినకూడదని డాక్టర్ గారు మరీ చెప్పారు. దాంతో వారికి ఒకటే నిస్పృహ. కాస్తకి కూస్తకి కసుబుస్సు అంటుంటారు. మొదట ఆయన అర్థం చేసుకోవటం కష్టం గాని నిజానికి ఆయన మనసు వెన్నలాంటిదమ్మా. ఓహో తమరా, అన్న చెల్లెలు అంతా చిటింగ్ బిజినెస్. ఏమిటి? హలో, సారీ మిస్టర్, ఇది మీ ఇంట్లో ఉండే డ్రాయింగ్ రూమ్ కాదు, లైబ్రరీ. అలాగా? అవునవును, డ్రాయింగ్ రూమ్ కాదు, లైబ్రరీ. చాలు సార్, ముందు మర్యాద నేర్చుకోండి. థ్యాంక్స్. మీరు కూడా ఇక ముందు లోకుల్ని మోసం చేయకుండా బ్రతకడం నేర్చుకోండి. ఎవరిని? ఇంకెవరిని? మా అన్నయ్యను. పెళ్లి చూపులారు ఒక పిల్ల, పెళ్లిలారు మరొక పిల్ల. తెలియకుండా మాట్లాడతండి. మా అక్కయ్య పెళ్లి సంబంధం గురించి ఎవరో వచ్చారని అన్నయ్య వాళ్ళ కాఫీలు తీసుకెళ్ళిమన్నారు. నేను ఇచ్చాను, అంతకుమించి నాకేం తెలియదు. అబ్బా, ఏమీ తెలియదు పాపం. కంటి పాపాయి కదూ. అంత చీటింగ్ గ్యాంగ్. మిస్టర్, మీరు మాట్లాడుకోవాలన్నా పోట్లాడుకోవాలన్నా పార్కులున్నాయి, బీచ్ ఉంది, అక్కడికి పోయి మాట్లాడుకోండి. ఇక్కడ మాట్లాడకూడదు. ఇది లైబ్రరీ, చదువుకోవాలి. మే గాడ్ బ్లెస్ యూ. మా అన్నయ్య కాబట్టి సరిపోయింది. ఇంకెవరైనా అయితే ఈ పాటికి మీ బ్రతుకు బజార్కి ఎక్కేది. మీ అన్నయ్య పెట్టింది ఇంటర్నేషనల్ స్టోర్స్ కాదు, ఇంటర్నేషనల్ ఫారిన్ కంపెనీ. చాలే ఆపండి. ఎవరు మీ మావయ్యట, దశరథ రామయ్యట. ఆ ఇంటర్నేషనల్ సాడు ఆయనే మా అన్నయ్యని మోసం చేశాడు. కావాలంటే కోర్టుకు రండి, ఈ విషయం పబ్లిక్ గా చెప్తాను. అలాగా? మరి ఇంకేలాగా? ఘాటు ప్రేమ. అరే, క్రిందటిసారి చూచినప్పుడు బాగానే ఉన్నారే, ఇంతలో ఏం జరిగింది? తీపి ఏమైనా తిన్నారా? తీపి నాకెక్కడికి డాక్టర్? తీపి అంతా చేదు. నా జీవితం అంతా చేదు డాక్టర్. డాక్టర్, నాకు టైం చెప్పండి. దేనికి? చావడానికి. ఏమిటా మాటలు? అంతే డాక్టర్, నేను అనుకున్నది ఏది జరగడం లేదు. ఇంకెందుకు నేను తట్టుకుంటా? నేనే అదృష్టవంతుడైతే పార్టీతో పాటు నేను పోయిందాల్సింది. పోలేదు, అందుకని ఈ శిక్ష అనుభవిస్తున్నా. ప్లీజ్ మాట్లాడకండి, కాసేపు విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి అది ఎక్కడుందో మీకేం తెలుసు డాక్టర్? నాకు తెలుసు. నా చావులోనే నాకు విశ్రాంతి, చావులోనే నాకు విశ్రాంతి. నేను చస్తేనే నాకు శాంతి. హలో, హౌ డు యు డు? క్వైట్ అన్హ్యాపీ. వై వై వై? మిస్టర్, ఒంటరిగా ఉన్న ఆడపిల్లలతో ఏమిటి మీ అధిక ప్రసంగం? ఓహో, ఒంటరిగా ఉన్నావా? అవునవును, ఇక్కడ ఎవరు లేరు కదూ. సారీ, మీ పక్కన మీ ఫ్రెండ్స్ ఉన్నారనుకుని కొంచెం లిమిట్ గా మాట్లాడాను. ఇక ఫ్రీగా మాట్లాడతాను. ఆ మేడం. అబ్బా అబ్బా, ఏమండి, నాకు తెలియక అడుగుతాను, మీకు వచ్చింది అదొక్కటే మాట.
ఏమండి ఆ రోజు తొందరలో మీరు మర్చిపోయారు మీ ఘాటు ప్రేమ ఏయ్ ఆ, పుస్తకం థ్యాంక్స్. అంతా చదివాను 65వ పేజీలో ఒక వాక్యం చూశారు, అది అర్థం చేసుకుంటే ప్రణయం లేకపోతే ప్రళయం. ఆహా ఆ వాక్యం అద్భుతం. మిస్టర్, ముందు ఇక్కడి నుంచి వెళ్తారా లేకుంటే పోలీసులు పిలవమంటారా? ఒక ముఖ్య ప్రకటన. ఈ రోజున బస్సులు టాక్సీలు అకస్మాత్తుగా సమ్మె ప్రారంభించాయి కాబట్టి అందరూ చీకటి పడక ముందే ఇల్లు చేరుకోవాల్సిన హెచ్చరిక. మరి నాకు సెలవుపిస్తారా? అయ్యో ఇప్పుడు నాకు అదేమిటి? మిస్టర్ ఏమండి ఏమండి మీరు మరోలా అనుకోపోతే? మరోలా అనుకోవడానికి ఏముంది? యు వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. Attention please. Captain Chandram announces the takeoff of his now craft. Please fasten your hard belt. ఏమండి? అయ్యో, ప్లీజ్ కొంచెం స్లోగా వెళ్ళండి, నాకు భయంగా ఉంది. ప్లీజ్ మిస్టర్, నాకు భయంగా ఉంది. గో స్లోలీ ప్లీజ్ మిస్టర్. అబ్బాబాబా మిస్టర్, మీరు కావాలని కదా నన్ను కింద పడేసింది. ఉండండి, పోలీసు రిపోర్ట్ చేస్తాను. అయ్యో ఏమిటది? ఏమైతే నీకు కాలు విరిగిపోయింది. నిజంగా కాలు విరిగిందా? ఎక్కడ? ఈ కాలు కాదు, ఈ కాలు, ఈ కాలు. అయ్యో, అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం? అవును, మరి ఇప్పుడు ఏం చేద్దాం? అన్ని దొంగ మాటలు. కళ లేనిది సౌందర్యం లేదు, సౌందర్యం లేనిది కళ లేదు. వీణ మీద సైతం వేళ్లతో మీటితేనే గాని సంగీతం పలకదు, కానీ కాలి వేళ్లతో నేల మీదే సప్తస్వరాలు పలికిస్తున్నాం. ఏది? అయ్యో, ఏమిటండి ఇది? తప్పు కదా. ఆనాడు పెళ్లిలో నలుగురి ముందు నీ కాలు పట్టుకునేగా మెట్టి పెట్టాను, అప్పుడు మాట్లాడలేదు. అది 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 నేను పెట్టిన మెట్టులు కాదు ఇవి. గజ్జల మెట్టులు అంటే నీకు ఇష్టమా? అత్తయ్య ఇటువంటి మెట్టిలే పెట్టుకునేవారట. ఈ మెట్టిలు చప్పుడంటే మావయ్యకి ఎంతో ఇష్టమట, అందుకని ఇవి తెప్పించాను. ఓహో, వీటి వెనక చాలా కథ ఉందే. సరే గాని కళ్యాణి, ఇది చూడు, కళ మీద గొప్ప గ్రంథం, చాలా గొప్పగా రాశాను. ఇంతవరకు నేను చదివాను, ఇక్కడి నుంచి నువ్వు చదువు, వింటాను. ఏమిటి కళ్యాణి అలా చూస్తున్నావు? చదువు. నా భార్య చదువుతూ ఉంటే వినాలని నాకెంతో కాలం నుంచి కుతూహలంగా ఉంది. చదువు ప్లీజ్. నేను మామయ్య చూసి రావాలి. ఇదిగోండి, మీరే చదువుకోండి. పదే పదే ఆయన దగ్గరికి వెళ్ళొద్దంటే అదే పనిగా వెళ్తాం. పోయేటప్పుడేమో నవ్వుతూ వెళ్తాం, వచ్చినప్పుడు ఏడుస్తూ వస్తాం. పోనీరండి, పెద్ద ఆయన అనకూడదా, నేను పడకూడదా? వస్తాను. బాగానే ఉంది వేదాంతం, నీ ఇష్టం. రంగా, రంగా. బాబు, ఏం బాబు? రంగా, నీకు మధ్యలో చెప్పుడు వినపడిందిరా? లేదు బాబు. పార్వతి వచ్చిందిరా? కాలు వచ్చి ఉంటుంది బాబు. లేదురా, వచ్చి నాకు షాలు కప్పిపోయింది. ఆ మట్టల చెప్పు నేను స్వయంగా విన్నాను, నా చెవులారా విన్నాను రా. రంగా, అటే పోయి ఉంటుంది, చూసావు, త్వరగా వెళ్ళరా.
ఎవర్రా అది? మన చిన్నమ్మ గారు బాబు. ఎవరు? కళ్యాణ్యా? ఆవిడ ఎలా పెట్టుకుంది ఆ మెట్టలు? ఆ మెట్టలు పెట్టుకుని నా గదిలో రావడానికి ఆవిడకి ఎంత ధైర్యం? అసలు ఆవిడకి ఎక్కడి చూసినా యోగ్యత? ఓ తీసేమర్రా ఓ. బాబు నేను చెప్పలేను బాబు. నేనే చెప్తాను రా. మా నాన్నగారు తిట్టారా? నవ్వుతూ వెళ్తావు, ఏడుస్తూ వస్తావు. నేను అప్పుడే చెప్పాను, మనం అంటే గిట్టల వారి దగ్గరికి 10 సార్లు వెళ్ళటం దీనికి, వారేదో అన్నారు నేను బాధపడుతుంది దీనికి. వెళ్ళాను. నేను ఇప్పుడే చెప్తున్నాను, నువ్వెంత ప్రయత్నించినా సరే మా నాన్నగారి మనసు మారదు. ఆయన వల్ల నీకు అవమానమే కానీ ఆయన అభిమానం కొంచెం కూడా నీకు లభించదు. చూడండి, నేను ఒక మాట అడుగుతాను. మిమ్మల్ని తన మొహం చూడొద్దని మీ నాన్నగారంటే మీరు చూడకుండా ఉండగలరా? కోపంలో 4 ఆయన తిట్టినా అది అవమానంగా భావిస్తారా? నా సంగతి వేరు. ఎంతైనా మీ తండ్రి కొడుకు. ఆయనకు మీరంటే నేను అంతే. ఆయన మనసు మార్చడానికి నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను. తప్పే ఉంది. తప్పని కాదు కళ్యాణ్, నీ మనస్సును ఆయన అర్థం చేసుకుంటుంది. రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. నువ్వా? అయ్యయ్యో, ఈ వేళ కృష్ణ అష్టమే. పండగ నాడైనా పొద్దులే కాస్త మంచి మొహం చూసే ప్రాప్తం లేదా భగవంతుడా? ఏం చేస్తావు? కర్మ తీసురా. ఇదిగో పిల్ల, నీ మొహం సంగతి నీకు తెలుసు కదా. నువ్వే కాస్త తొలి తిరగొద్దు. తగునమ్మా అని తిప్పుకుంటూ వచ్చి పొద్దునే నీ నలమొహం దర్శనం ఇవ్వకపోతే హరే హరే కృష్ణ కృష్ణ రామ రామ హరే హరే. జాతకం చూడకుండా, నలుగురు పెద్దల ముందు వంశం సాంప్రదాయం మంచి చెడ్డ మాట్లాడుకోకుండా సంతలో గుడ్డులు కొన్నట్టు కొనిపించుకున్న శని అదు ఆ మా రాతల్లో ఏ ముహూర్తాన్ని ఇంట్లో పాదం పెట్టిందో ఆ దుఃఖరాగా తిరుగుతున్న ముసాడు కాస్త ఠగి మన మనసులు ఎక్కాడు. శీఘ్రంగా ఆయన కాస్త యమలోపం సాగరం పొంది ఈ మహాతల్లికి నిద్ర పడుతుందా? ఎందుకు పడుతుంది? పట్టదు. ఎవరు? నేను. ఇది నా ఇల్లు, రావడానికి హక్కున్నదని చెప్పు రంగన్న. నాకు టిఫిన్ అక్కర్లేని చెప్పరా రంగా? తినాల్సిందేనని చెప్పు రంగన్న. తిన్నాను చెప్పరా? ఎందుకు తినరు? ఈ ఇంట్లో అంతా నా ఇష్ట ప్రకారమే జరగాలని చెప్పు రంగన్న. ఓహో, అంతవరకు వచ్చిందా? అయితే నేనంటే బొత్తిగా భయం లేదన్నమాట. తండ్రి దగ్గర బిడ్డకు భయం ఎందుకు? రంగా చూసావా? రంగన్న లేడు ఇక్కడ. వెళ్ళిపోరా, తొందరగా సమయం చూసి తప్పించుకున్నాడు. ఏమ్మా, నువ్వు దీపి తిండా మానేస్తావట? అవును మామయ్య, మీరు తినకూడని వస్తువులు
నేను మాత్రం ఎందుకు తినడం అని మానేశాను. బలేదానమ్మా, నేను తినకపోతే నీకే. ఇదో చూడు, ఇక నుంచి నువ్వు తీపి తినాల్సిందే, లేకపోతే తర్వాత నేను తినేస్తాను. క్షమించండి. మీకు ఒళ్ళు బాగుపడి డాక్టర్ ఏ రోజు మీరు తీపి వస్తువులు తినొచ్చని చెప్తారు ఆ రోజు పండుగ చేసి మీకు ఇష్టమైన వస్తువులన్నీ చేసి పెట్టి మీతో పాటు నేను తిందాం అనుకుంటున్నాను. అయితే నా ఒళ్ళు బాగుపడ్డాక నాకు ఇష్టమైన తీపి వస్తువులన్నీ చేసి పెడతావా? ఓ, తప్పకుండా చేసి పెడతాను. మీకేమేమి ఇష్టం? నాకు లడ్డు, సున్నుండలు, అరిసెలు, కాకినాడ కాజా, బందర్ లడ్డు, జీడిపప్పు పాకు, అది ఇదేం లేదమ్మా. చిన్నప్పటి నుంచి నాకు తీపి అంటే ప్రాణం. చేసి పెడతావా? అలాగే చేసి పెడతాను. ఈ పెసరట్టు తినండి. తినండి మామయ్య. తింటానమ్మా, నువ్వు చెప్పావు కాబట్టి తింటాను. ఎవరికి మరా నీకా నాకా? నా కళ్ళు దగ్గర అయ్యో అయ్యో, ఏమిటి కట్లు? దెబ్బలు తగిలియా బాబు? ఏమీ లేదు వదినా, స్కూటర్ మీద స్పీడ్ గా పోతూ సడన్ గా పక్క తిప్పాను, జారి పడ్డాను. అదృష్టవశాత్తు మా డాక్టర్ గారు ఆ పక్కనే పోతూ. అంత తొందర వచ్చింది ఆయన. ఏం భయం లేదమ్మా, చిన్న ఫ్రాక్చర్. నేను వెళ్ళి బాబు గారిని చూసి వస్తాను. నొప్పిగా ఉందా బాబు? ఏం లేదు వదినా. చూసావా చూసావా, మరిదంటే ఎంత ఇదో. ఎందుకు నువ్వు ఉన్నావు, ఇలాంటి సీన్ ఎప్పుడైనా ఒక యాక్ట్ చేసావు? ఇలాంటి ఇచ్చగాలు నాటకాలు నా చేత రాదు బాబు. నీ నాటకం నా దగ్గర ఆడకే. సరే కానీ డాక్టర్, మా చిన్నబాబు చంద్రం. చెప్పాగా, ఏం లేదు, చిన్న ఫ్రాక్చర్. కొద్ది రోజుల్లో చెయ్యి మామూలు స్థితికి వస్తుంది. కావాలంటే రండి, మీరే చూదురు గాని. వద్దులేండి డాక్టర్, నేనెందుకు, మీరు చూశారుగా. నేను చూస్తే మాత్రం ఒరిగేదే ఉంది. ఏమిటో డాక్టర్, ఆవిడ పోయిన తర్వాత నేను పిల్లల గురించి ఆటే పట్టించుకోవడం లేదు. వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి ఏ విషయాన్ని గురించి అడగడం అంటూ లేదు. ఏమిటో డాక్టర్, జీవితం ఇలాగే సాగిపోతూ ఉంది. ఓహో, వంకాయ పులుసా? వెరీ గుడ్. వంకాయ పులుసు అంటే మనకు చాలా ఇష్టం. వెయ్యి వదిన పట్టుపడతాను. బాబు, నీకు ఇష్టమనేగా చేశాను. వద్దులే వదిన, మామూలుగా మజ్జిగ అన్నం కలిపి గ్లాసులు పోసి తాగేస్తాను. అయ్యో, అర్ధాకలతో లేస్తావా? ఉండు బాబు, నేను తినిపిస్తాను. వద్దులే వదిన. చాలే ఊరుకో. నీకెందుకు వదిలేసామా? ఇందులో శ్రమ ఉంది బాబు. మీ అమ్మాయి ఉంటే తినిపించేది కదూ. తిను బాబు. ఏం బాబు, కారం ఎక్కువైందా? లేదు వదిన, అమ్మ అంటే ఏమిటో ఇప్పుడే నాకు అర్థమవుతుంది. మా అమ్మే అన్నం తినిపిస్తున్నట్టుంది. ఇన్నాళ్లకు మళ్ళీ మా అమ్మను ప్రత్యక్షంగా చూడగలిగాను. బాబు వదిన, నీ వంటి దేవత నాకు వదినగా లభించడం పూర్వజన్మలో నేను చేసుకున్న సుఖతం. నిన్ను దేవుడు చల్లగా చూస్తాడు, చల్లగా చూడాలి. ఉండు బాబు, ఉండు. ఎడక్కు. ఆ భోజనం చేసేది ఎవరు? ఓహో, చంద్రమా? అవును, ఆ తినిపించేది ఎవరబ్బా? ఓహో, కళ్యాణ. సరే, కళ్యాణ్ ఎందుకు తినిపిస్తుంది? ఓహో, చంద్రానికి చెయ్యి విరిగింది కదా, అందుకని కాబోదు. ఒరే రంగా బాబు, చూడరా, ఏ ఇల్లాలు చేస్తుందిరా అలా. ఇక నా బిడ్డల గురించి నాకు ఏ దిగులు లేదురా, నాకు దిగులే లేదురా. ఆహా, కలియుగా కర్ణుడు, ఏ పుణ్యాత్ముడు కన్నాడో కానీ ఏంటి
ఈయన కన్నది పుణ్యాత్ముడా పాపిస్తాడు కడుపుని పుట్టాడు కదయ్యా. ఒరే మీ నాయన వస్తే అరటికెలే ఖాళీ చేశాడు, నువ్వు మొత్తం దుకాణమే ఖాళీ చేస్తున్నావురా. రే అలా పక్క సందులోకి వెళ్ళొస్తాను, కాంత దుకాణం చూస్తుండ్రా అంటే గళా పెట్టికే అసలెట్టా. ఏరా మీ అబ్బ చెప్పిన చదువు ఇదేనంటరా? ఇది ఒకళ్ళు చెప్పాలా సుమాద్రి అప్పన్నా? దిగరా ముందు. సరే గాని అక్క పెళ్లి ఏం చేశా? ఏంటది? కళ్యాణి పెళ్లి చేసినందుకు మా నాన్నకు నువ్వు ఇవ్వాల్సిన కమిషన్ మాట ఏమిటి? మా నాన్న అడిగిస్తున్నాను. అదేంట్రా ఆ ఏళ్ళ అనాపరిస్థితితో సుద్దా లెక్క చూసి మీ నాన్నకి ఇచ్చాను కదరా. లాగా అయితే నా ఖాతాలో ఖర్చు రాసి వేరే 10 రూపాయలు ఇచ్చేయి. ఒరే నీ ముఖానికి ఖాతా కూడానంటరా? ఎలా తీరుస్తావురా నాయన? సన్యాసి నీకు ఇంకో చెల్లెలుందా? ఉంది. ఆమెకు కూడా పెళ్లిడు వచ్చిందా? వచ్చింది. ఆమెకు పెళ్లి చేయవలసిన బాధ్యత నీ మీద ఉందా? ఉంది. ఒరే నాయన నవ్వకరా, అదేంట్రా సినిమాలో వెళ్ళంలాగా భయం వేస్తుంది. సింహాద్రి అప్పన్నా నీ చిన్న చెల్లెలికి ఒక ఫస్ట్ క్లాస్ సంబంధం చూసుకుంటాను. నువ్వు అంటే చావు నీ చెల్లెలి మెడలో తాళి మన జేబులో కమిషన్. ఆహాహా. ఏం బుర్రరా ఏం బుర్రరా. రే ఇలా ఏం కదలకరా, అలాగే ఉండు. ఏం కదలదు కదలద్దు, ఏం కదలక కదలకరా. వస్తా నీ భక్తికి మెచ్చి తిని లెమ్ము. ఒరే నువ్వు మెచ్చవద్దు మేకతోలు కప్పవద్దు కానీ ఇలా బతకనిరా తండ్రి. నీ అబ్బ చేసిన పెళ్లి దెబ్బకే నా గుండె దడ ఇంకా తగ్గలేదు, మళ్ళీ నువ్వు కలగ చేసుకున్నావా? ఆ దెబ్బకు తట్టుకోలేనురా. రే ఒక్క పని చేస్తా, ఈ రూపాయి తీసుకుని ఇదిగా మళ్ళీ ఈ చుట్టుపట్లకు మాత్రం రాక వెళ్ళు. చాలా థ్యాంక్స్, వస్తాం. వద్దురా రావద్దు నాయన. రే అబ్బా సంగ తండ్రి పోలిక కొంగమెళ్ళం. ఏమండి పాలు తీసుకోండి. ఏమిటండి తపస్సు చేస్తున్నారు? పోయింది, పూర్తిగా పోయింది, అంతా సర్వనాశనం అయిపోయింది. ఏమిటండి ఏం పోయింది? ఓ నువ్వా? ఢిల్లీలో జరగబోయే అఖిల భారత చిత్ర ప్రదర్శనానికి మంచి చిత్రం గీసి పంపిద్దాం అనుకున్నాను. నువ్వు వచ్చావు, డిస్టర్బ్ చేశావు, మూడ్ అవుట్, కంప్లీట్లీ అవుట్. ఓ ఇంతేనా? నేను ఇంకేమిటోనని భయపడ్డాను. ఏమిటో తెలుగు తీసి పారేశావు. మీరేం భయపడొద్దు, మీరు ఎలా గీసినా మీ బొమ్మకే మొదటి బహుమతి వస్తుంది. ఏమిటంత గ్యారంటీ? కళ్యాణి ముగ్గురిని మొదటి బహుమతి ఇస్తారా? నేను చెప్తున్నానుగా, ఈ పాలు తీసుకోండి, గట్టిగా కళ్ళు మూసుకుని కూర్చోండి, మంచి అందమైన బొమ్మ మీ కళ్ళ ముందు వచ్చి నిలబడుతుంది. నువ్వే నిలబడతావు? సరే చూస్తా, నేను నిలబడుతుందో. ఏమండి బొమ్మ రాయడానికి సుమారు ఎన్నాళ్ళు పడుతుందండి? పట్టొచ్చు, ఒక గంట పట్టొచ్చు, ఒక రోజు పట్టొచ్చు, ఒక వారం పట్టొచ్చు, ఒక నెల పట్టొచ్చు, ఒక సంవత్సరం పట్టొచ్చు. అంత మూడ్ మీద ఆధారపడి ఉంటుంది. కళ్యాణీదేవి గారు మీరు ఎక్కడ ఉంటే కంప్లీట్లీ మూడ్ అవుట్. బొమ్మ రాదు కదా, అసలు బుర్ర కూడా పనిచేయదు. దయచేసి వెళ్తారా? అది కాదండి, బొమ్మ చాలా బాగుందండి. ఏమిటండి అలా చూస్తారు? ఏం లేదు కదా, చూస్తూ ఉంటే ఏదో నీలో పెద్ద చేంజ్, అంటే మార్పు. అదేం లేదు, నేను ఎప్పటిలాగే ఉన్నాను. కాదు చూడు, ఇది ఆ కళ్ళల్లో కాంతి,
మనిషిలో నిండుతనం, ఆ ముఖంలో నునుపు అంటే షాయిని. ఏదో దీనికి కారణం ఉంది, చెప్పు. అయ్యయ్యో, ఏమిటండి మీరు మరీను అదే పనిగా ఆ బొమ్మను చూసిన కళ్ళన నన్ను చూసి ఏమిటో కారణం అడుగుతున్నారు. నేనేం చెప్పను. ఇదిగో కళ్యాణి, కాదు, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. నా కారణం తెలిసింది, చెప్పనా? మరేం లేదు, ఇది వరకి నువ్వు దిగులుతో తినటం మానేశావు, అందుకని అలాగైపోయావు. ఇప్పుడు సంతుష్టిగా భోంచేస్తున్నావు, అందుకని సంతోషంగా ఇలా తయారయ్యావు. అదేం కాదు. కాదు అయితే మరేంటి చెప్పమంటారా? చెప్పు. మరి 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 నాకు నీకు వస్తున్నా మావయ్య. సమయానికి ఈయనొకడు. ఇదిగో నువ్వు చెప్పేది చెప్పు మరి. అయ్యో మావి పిలుస్తున్నారండి. చెప్పు మరి. వచ్చి చెప్పాలని ఉండండి. అమ్మా కళ్యాణి, కళ్యాణి, మీకే దొరికినా పట్టతరం కాదు బాబు. పరా, నీకు తెలుసు. అమ్మా కళ్యాణి, కళ్యాణి. పిలిచారు మావయ్య. అవునమ్మా, ఇవాళ గోంగూర పచ్చడి చేసే చూడు, బ్రహ్మాండం. ఇది నువ్వే చేయాలి కానీ ఇంకెవరి తరం కాదు. అందులో ఆ తెరముద్ద పెట్టావు చూడు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు వేసి అబ్బా బాబా ఒకటే భోగమా. చూడు వాసు, వాసు చూడమ్మా, చూడమ్మా. ఏమిటో కళ్యాణ్ అలా పరిగెత్తింది, చూడరా, వెళ్ళి చూడు, ఎందుకు చూడు, వెళ్ళరాంటే. అమ్మా, కళ్యాణం గారికి ఏమిటి? కొంచెం ఉండు. ఏమిటమ్మా? ఎవరో? నేను క్లబ్ అంటున్నానండి. ఏంటి? భాస్కర్ గారి ఉత్తరం కళ్యాణమ్మ గారికి ఇవ్వమని పంపారు. పెద్దబాబు గారు ఎక్కడ ఉన్నారు? క్లబ్ లోనే ఉన్నారు. సరే, నా ఇస్తాను, నువ్వు వెళ్ళు. అమ్మా, పెద్దబాబు గారి క్లబ్ నుంచి ఏదో ఉత్తరం పంపారమ్మా. ఏమిటంత ముఖ్య విషయం? ఏమోనమ్మా. ఇది చదువు. నేనా? నేను బొత్తిగా చదువురాని మొద్దునమ్మా. రాము, రాము లేరా? ఏమిటకా ఈ ఉత్తరం కొంచెం చదువు. చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి. రాము. ఏమిటి లెటర్? ఎవరైనా నాన్నకు చందాలకు అప్లికేషన్ పెట్టారా? కాదు బాబు, మీ అన్నయ్య రాశారు, చదువు. అయ్యో, అన్నయ్య రాసిన ఉత్తరమా? అందులోనూ నీకు? తప్పు తప్పు, నేను చదవకూడదు. పర్వాలేదు, చదువు బాబు. అప్చారు అప్చారు. చిన్నబాబు, చిన్నబాబు, ఇది ఎవరి చేత చదువుతున్నది? నాకు చదువు రాదని తెలిస్తే మళ్ళీ ఏం గొడవ అవుతుందో ఏమో. ఇందులో ఏం రాశారు? ఏదైనా ముఖ్యమైన విషయం అయితే ఇప్పుడు ఎవడు చేయటం? అయ్యో అమ్మా! మీరంతా పెద్దబాబు స్నేహితులు అనుకుంటారా? వీరు మా మామగారు దశరామయ్య గారు. నమస్కారం అండి. నమస్కారం. రండి, కూర్చోండి. రండి. కూర్చోండి. మీరంతా భోంచేసి వచ్చారనుకుంటాను. నేను ఇప్పుడే భోంచేసాను లేండి. పెద్దబాబు, నీ చపాతీల కోట అలాగే ఉంది, పోయి తిందిరా, నేను మాట్లాడుకుంటాను మీతో. మరి మా సంగతి బాగానే ఉంది. ఈ పూట ఇక్కడ విందు కదా అని పొద్దుటి నుంచి కేవలం మంచినీళ్లు తాగి కడుపంతా ఖాళీగా ఉంచుకు వస్తే మీరు బాలేవరే. అయితే పెద్దబాబు, ఇంతమంది భోజనానికి వస్తున్నారని మాట మాత్రమే కబుర్ చేస్తే బ్రహ్మాండమైన వంట వండించేవాడిని. నువ్వు ఊరుకో మామయ్య, నేను ఎప్పుడో కబుర్ నుంచి డ్రెస్ పంపించాను. ఫర్ 1 minute. పర్వాలేదు, ఆంబులు వేసుకుంటాం భోజనం చేసి. వచ్చారా? ఏమిటి కళ్యాణి చీకట్లో కూర్చున్నావు? అంతా రెడీయేనా? ఏమిటండి ఏమిటేమిటి, మా స్నేహితులందరూ వచ్చారు, భోజనాలు వడ్డించు. భోజనాలా? ఇదిగో 5 నిమిషాలు వంట చేస్తాను. 5 నిమిషాల్లో వంట చేయటం నాకేమీ అర్థం కావటం లేదు. అయిందా? తర్వాత ఏముంది, వీసుడల్లా ఏ దమ్ము తినేశాను. 15 రూపాయలు పందెం గెలిచాను. చూస్తే సన్నగా ఉన్నారే, అంత అనుభవం ఎలా తిన్నారండి? లోపల సొమ్ము కదూ, ఎంత తిన్నా జీర్ణం అయిపోతుంది. మిస్టర్ భాస్కర్, మీ పెళ్లి కూడా రాలేకపోయాం. మీ వైఫ్ని ఒక్కసారి చూడాలనుంది. పిలిపిస్తారా? ఉండవే, జమీందార్ గారి కోళ్ళంటే సామాన్యమా? అవునవును, స్టైల్ గా డ్రెస్ చేసుకొని దానికి తగ్గట్టుగా నగలు పెట్టుకొని సాక్షాత్తు మోహినిలాగా రావద్దు.
ఇంకా మేకప్ కూడా ఎండదు. ఇప్పుడే లిప్స్టిక్ వేసుకుంటుండొచ్చు. ఏమిటి బాబు? ఏమిటి వదిలేది? వాటి దుంపదగా కావాల్సినప్పుడే ఆ కట్టెలు మండవు. ఆ వచ్చిన వాళ్ళని చూస్తే బకాసురు బ్రదర్స్ లా ఉన్నారు. నీకెందుకని శ్రమ? నేను హోటల్కి వెళ్ళి క్యారియర్తో భోజనాలు తీసుకొస్తాను. ఈ లోపు వచ్చిన వాళ్ళకి కాఫీ బిస్కెట్స్ ఏమైనా ఇచ్చి సర్దుబాటు చేసుకో. అలాగే బాబు. మిస్టర్ భాస్కర్, కాస్త సూప్ అయినా తెప్పిద్దు. ఆకలి దహించుకుపోతున్నది. అదిగో వస్తుంది. మిస్టర్ భాస్కర్, మీ భార్యని చూడాలని ఉవ్విళ్ళు ఊడుతూ ఉన్నా. ఆమె చేత పంపకూడదు, పని మనిషి చేత పంపకపోతే పని మనిషా? మా భాస్కర్ భార్య కళ్యాణ్. భాస్కర్ మన లేఖలు చేసేవాడుగా, చూడు ఆయన దొరికిన బ్యూటీ. ఆకాశం మించి అప్సరసం దిగుమతి చేస్తాననేవాడే పాపం. ఆఖరికి ఈ బ్లాక్ బర్డ్. ఏంటి మీలో మీరే గుసగుసలాడుకుంటున్నారు? ఓహో, భాస్కర్ భార్య నల్లగా ఉందని కదూ. ఏం చేస్తాం, దేవుడు అలా కూర్చుతాడు. ఇంకెందుకు చూడండి, ఈ అమ్మాయి రంభలాగా ఉంది. ఆ అమ్మాయి పెరిమిటేమో కుంభకర్ణులాగా ఉన్నాడు. ఆయన అందంగా ఉన్నాడు. ఆయన భార్య ఏమో శూర్పణకు దరిదాసుల్లో ఉంది. సృష్టిలో అశ్చర్యం. ఏమండో సంవత్సరాలే తారు మార్చేసేస్తున్నారు. ఆవిడ నా వైపు, ఈవిడ అతని భార్య. అది కాదా ఎవరి భార్య అయితేనేమి. ఆ బ్రహ్మదేవుడు తెలుగుని గురించి మాట్లాడుతున్నాను. అన్ని తిరుగుతాను ఎందుకు? భోజనం ఉంటే వడ్డించు, లేకపోతే పొమ్మను. నువ్వు నాకు ఇక్కడ ఏం పనే? పర్వాలేదు భాస్కర్, రేపు ఎయిర్పోర్ట్ వస్తాను. వస్తాం భాస్కర్. నన్ను ఇలా అవమానించాలని ఎన్నాళ్ళ నుంచి ప్లాన్ వేసుకున్నా. లేదండి. ఏమిటి లేదు? ఇదేనా ఉండక్కల్లా? దేవుడిచ్చినంత ఎలాగోలేదు. కాస్త మొహం కట్టుకుని బట్టలు మార్చుకోవడం తెలీదు. అది కాదండి. ఏమిటి కాంతి? అసలే నువ్వు అప్సరసవి. దానికి తోడు మొహానికి ఇంత మసి పూసుకుని పెజిల్లాగా 10 మందిలోకి వచ్చావే, సిగ్గులేదు? ఓహో, వాళ్ళు నేను చూచి పని మనిషి అనుకుంటే నువ్వింత కష్టపడుతున్నావని నేను అనుకోవాలనా? కోప్పడకండి. నువ్వు పెద్ద జమీందారిని అయిపోయావు కదూ. నీకు తిరిగి ఎక్కడిది చదవటానికి? ఇంటి పెత్తనం చేతిలోకి వచ్చేటప్పటికి కళ్ళు నెత్తుకొచ్చాయి. అలా అనకండి. మరేమనాలి? నా ఉత్తరానికి నువ్వు ఇచ్చే విలువ అంతే అనమాట. నేను ఢిల్లీకి వెళ్లే సమయంలో స్నేహితులు నలుగురిని విందుకు ఆహ్వానించి ఏర్పాట్లు చేయమని చెప్తే నా ఉత్తరం చదవనే లేదనమాట. అంతేనా? నిజం చెప్పు, చదవలేదా? లేదండి, చదవలేదు. చదవలేదు? ఎందుకు చదవలేదు చెప్పు. ఎందుకు చదవలేదు చెప్పు. కొట్టకండి. కొట్టను. నేను అడిగిందని మాత్రం సమాధానం చెప్పు. ఎందుకు చదవలేదు? నాకు చదువు రాదండి. నాకు చదువు రాదు. చదువు రాదా? తెలుగు చదవటం కూడా రాదా? అయ్యో, నా భార్యకు ఓనామాలు కూడా రావా? కళ్యాణి, నీకు చదువు రాదా? రాదండి. నా చిన్నతనంలోనే మా అమ్మా నాన్న పోయారు. అప్పుడు మాలతి పసిబిడ్డ. మా అన్నయ్యకి వండి పెట్టడం, మాలతిని సాకడంతోనే సరిపోయేది. నా చెల్లెల్ని పెంచి పెద్ద చేసి బాగా చదివించాలని ఆశపడ్డాను. కానీ నేను చదువుకోవాలి, సుఖపడాలి అన్న ఆశ నాలో కలగనే లేదు. అయితే ఇంతకాలం నన్ను తెలివిగా మోసం చేశావన్నమాట. నేను పుస్తకం ఇచ్చి చదవమన్నప్పుడల్లా నీకు చదివచ్చినట్టుగా నటించి మామగారు పిలుస్తున్నాను, పొయ్యి మీద పాలు మరిగిపోతున్నాయని తెలివిగా తప్పించుకున్నాను. నన్ను ఒట్టి సుంటం చేశావు. అంత మాట అనకండి. మరి మాట నాకు ముందే ఎందుకు చెప్పలేదు? చెప్పవలసిన అవసరం ఉందనుకోలేదు. ఇదొక పెద్ద విషయమని నాకు తోచలేదు. నీకు తోచకపోవచ్చు, కానీ నా దృష్టిలో అది పెద్ద విషయమే. మనిషికి పశువుకి భేదం చదువని నా నమ్మకం. అయితే ఇప్పుడు చదువుకుంటాను. మీరే నాకు చదువు చెప్పండి. ఏమిటి? నువ్వు చదువుకుంటావా? నీ బిడ్డలు చదువుకోవాల్సిన వయసులో నువ్వు చదువుకుంటావా? సిగ్గులేదు? నా భార్యతో సహా నేను ఢిల్లీ వస్తున్నాను. నా స్నేహితులందరికీ ఉత్తరాలు రాశాను. అక్కడ వాళ్ళు ఘనంగా సత్కారాలు, సన్మానాలు ఏర్పాటు చేస్తారు. ఈ చదువురాని ముద్దుతో ఏమి రసాభాస అవుతుందో అక్కడ నేనేం అభాస్యాల పాలు కావాల్సి వస్తుంది. అంతే అంతే, నాకు ఈ శాస్తి తప్పకుండా జరిగి తీరవలసింది. ఆనాడు పెళ్లిపేటల మీద నుంచి లేస్తే నీ జీవితం ఏమవుతుందో అని జాలిపడి నా ఆదర్శాలు, ఆశయాలు అన్ని బూడిదలో పోసి
నీ మెళ్ళో 3 ముళ్ళు వేసి నా తండ్రి గారు కాదంటున్నా వెనుకుంటా నిన్ను ఈ గృహరాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టాను. దానికి ఫలితం నేను అనుభవించాల్సింది. ఈనాడు చేసిన పాపము భగవంతుడా, ఈనాడు నాకు శిక్ష విధించావు. నా జీవితమే నాశనమైపోయింది, సర్వనాశనమైపోయింది. మీ బ్రతుకంతా నా మూలానే నాశనమైపోయింది. మీ చదువుకి, మీ అందానికి, మీ అంతస్తుకి నేను తగిన భార్యను కానని ఇప్పుడు కాదు, ఎప్పుడో గ్రహించాను. నేను పోయిన తర్వాతనైనా మీకు అన్ని విధాలా తగిన భార్య దొరికి మీరు సుఖపడతానంటే ఈ క్షణమే నేను ప్రాణాలు వదలడానికి సిద్ధంగా ఉన్నాను. పెళ్లి రాతే లేదనుకున్నాను. దైవం లాంటి భర్త లభించారనే తృప్తితో, నిండు పసుపు కుంకంతో దాటిపోతున్నాననే ఆనందంతో సంతోషంగా కళ్ళు మూస్తాను. అసలు ఎప్పుడో చచ్చిపోయిన నాకు మీరొచ్చి మళ్ళీ ప్రాణం పోశారు. నన్ను మనిషిని చేసి నాకొక బ్రతుకు కల్పించారు. మీ మేలు జన్మ జన్మలకు మర్చిపోను. ఈ ఇంట్లో నాతో గడిపిన 4 రోజులు ఒక పీడకలు అనుకుని మర్చిపోండి. నన్ను క్షమించానండి, అంతే చాలు. నాకు ఈ బ్రతికే అక్కర్లేదు. నేను పుట్టిందే చావుకి. నాకు చావులోనే ఉంది స్వర్గం, చావులోనే ఉంది. డాక్టర్, ఎలా ఉంది డాక్టర్? కంగారు పడకండి. చంద్రాపురం జమీందార్ పార్వతీ విలాస్. ఇంత పెద్దిల్లు కట్టుకుని బోర్డు ఇంత చిన్నది వేశారే. నా షాపు కేసిన బోర్డేనయ్యో. నాకే ఇంత పెద్దిల్లు ఉంటేనా ఈ పాటికి ఎన్ని షాపులు పెట్టేవాడినాం. ఎలాగైనా జమీందారు మర్యాద వేరు. ఆ వచ్చిన వాళ్ళు అలసిపోయి వస్తారని వాటితో వేశారు కుర్చీ. అమ్మా తుమ్మా, నేనెక్కడ తుమ్మానయ్యా? గోర్కా గారా, నమస్కారం అండి. పిల్లగల అంతా కులసగా ఉన్నారా? వింటూ ఇక్కడెక్కడ ఉందయ్యా? అది మా షాపుకి రా, ఇస్తాను. చూపురా చూప్. ఓహో, చెప్పులా? నాకున్నాయో జత అందరూ నువ్వు పోతాయి, నేను ఎక్కడ ఇస్తాను? ఏమన్నా? ఓహో, ఏంటయ్యా అడుక్కోవడంలో కూడా పెద్ద దౌర్జన్యమేనంటే. పట్టుకో 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 పట్టుకో. గోర్కా, ఈ ఆలు నువ్వు పొద్దున్నే లేచిన ఆలు మంచిది కాదు. ఒక్క చిల్లి నయా పైసా కూడా ఇందులో లేదు. ఇదిగో మా కొట్టుకాడికి రా, ఒక కట్ట బిడ్డలు ఇస్తాగా. పగలే చేద్దాం. పగలు కాకపోతే రాత్రులు రావయ్యా. ఏంటయ్యా ఇది? నీ భాష నాకు అర్థం కాదు, నా భాష నీకు అర్థం కాదు. ఇంగ్లీష్లో చెప్తా. ఇంగ్లీష్ పరాయి భాష విడిచిపెట్టాయి. తమిళ్లో చెప్తా. ఎచ్చయ్యా నాను ఒక ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే స్నేహితులు. అది తెలియలేదు, ఇంకా తెలియలేదు.
ఈసారి మా బజార్ కొట్టాగా స్టార్ట్ నుంచి నీ పుచ్చారు కొట్టకపోతే నా పేరు సింహాద్రి అప్పనే కదా. వచ్చారా? రండి, చిన్నమ్మాయి మీ అన్నయ్య వచ్చారు. అబ్బా ఏంటండి ఇంట్లో కూడా గొడుగు. ఏమండి ఏమండి కళ్యాణ్ చూసి వచ్చారా? ఎలా ఉంది? ఏ అప్పుడే వచ్చేసారా? వియ్యాల వారి ఇంట్లో ఎక్కువసేపు ఉంటే తిండికే వచ్చామనుకుంటారే. అవునండి. నువ్వు ఉన్నావు ఎందుకు? మంచి మర్యాద లేకుండా మన అల్లుడు గారి ఇంటి దగ్గర గోర్ఖా ఉన్నాడు చూడు. ఎంత మర్యాద, ఎంత మర్యాద. నన్ను చూసే ఓ సింహాద్రప్పని గారా, రండి రండి బావగారు అన్నాడు. చిచి గోర్ఖా మీరు బాగారా? గోర్ఖా కాదే, మన ఇది మేడమేంచి మన అల్లుడు గారు నన్ను చూసి బావో అన్నాడు. ఎవరు? చూసామ్మా? అది ఇల్లా ఇంద్రభవనం. మన ఊరంత ఉంది. ఇంటి చుట్టూ కిటికీలే, గోడలు లేవు. ఆ కిటికీలు పొద్దున్న తొడవడం మొదలెట్టే సాయంత్రం దాకా సరిపోద్ది. అబ్బాబ్బా ఎంతసేపు ఇంటి గొడవేనా? అక్క సంగతి చెప్పన్నయ్యా ముందు. అవునండి. చిన్నమ్మాయి సీత, ఇది వరకు మన కళ్యాణి నలుపు కదా? అవును. నలుపేనా? ఇప్పుడు ఎలా ఉందని అడగరే. హాప్తంగా మేలు బంగారం అన్నీ. ఇన్ని ఎందుకు చిన్నమ్మాయి? ఇదిగో కాదు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒకటే బంగారపు గాజులు. బంగారం మెడలో రకరకాల హారాలు, దండలు. ఆ దండలు బరువుకి ఇదివరకు మన కళ్యాణి మెడ ఇలా ఉండేదా? ఎలాగైతే అయ్యో లే అన్నయ్య. చిన్నమ్మా, మన కళ్యాణి చెవులకి రెండు మన ఇది చేయించారే, దిద్దులు 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 రైలు ఇంజిన్ లైట్లు లాగా ఏమిటి ఏమిటి బంగ్లా కూర్చోవటం, అక్కడ గోర్ఖా మెడబట్టి నిడితే పారిపోయి వచ్చావుగా. నా పేరు చెప్పుండి కొట్టా. నీ పేరు చెప్తేనే గోర్ఖా మెడబట్టు గట్టింది. అయితే ఇందాక నుంచి మీరు చెప్పినవన్నీ అబద్ధాలే? అబద్ధాలు గబద్ధాలు. తప్పు నాది కాదు, గోర్ఖాది కాదు. నాగోటి పెద్ద మనిషి ఒకడు వస్తాడని గోర్ఖాతోటి ఇతను చెప్పుండొద్దు. చాలేదు. ఏమండి మీరేనా చెప్పండి, మా కళ్యాణ్ ఎలా ఉంది? ఏం చెప్పమంటావు అమ్మా ఆవిడ అవస్థ? ఏమిటయ్యా? కళ్యాణి కడుపు అక్కడికి పాపాయి పుట్టిపోతుందా? మా కళ్యాణి కడుపా పోయింది. అయ్యో పాపిష్టి వాళ్ళారా, మాట మాత్రం కబురు చేయకూడదు. పెళ్ళై ఇన్నాళ్ళైందే, ఒక్కసారి పిల్లని కళ్ళకైనా చూపించారా? ఏమిటో మా సంగతి తెలియకుండా మాట్లాడతావు? పిల్లని మార్చి మోసం చేశామని చెప్పి ఇప్పటికే మా బావగారు అగ్గి మీద గుగ్గిలలాగా ఎగిరిపడుతున్నాడు. చాలే ఊరుకోవయ్యా, ఇదంతా నీ మూలాలు కాదు. మాకెందుకయ్యా జమీందారి సంబంధాలు? మాలాంటి పేదవాళ్ళకి ఎత్తుకుంటే పిల్లని ఇంటికి తీసుకొచ్చి పురుడు పోసి పంపించుండేదాన్ని. ఉండండి, నేనే వెళ్ళి అడుగుతాను. తొందరపడుకు, అల్లుడు ఊళ్ళో లేడు. ఎక్కడికి వెళ్ళారా? ఢిల్లీకి వెళ్ళాడు, ఏదో చిత్రకళా ప్రదర్శన అంట, కప్పు తెచ్చుకోవడానికి. సీత చూసావా, మన అల్లుడు గారు ఢిల్లీకి విమానంలో. ఊరికే ఉండండి. ఏమయ్యా, అల్లుడు గారు తిరిగి రానివ్వండి, నేనే వెళ్ళి మాట్లాడతాను. లక్షణంగా దబాయించు, నేనే వద్దన్నానా, కానీ నా పేరు మాత్రం బయట రానియద్దు. మాకిదే పని. వస్తాను సింహాద్రి. అమ్మా కళ్యాణి, ఎలా ఉన్నావు తల్లి? కళ్యాణి కడుపు కాలిపోయి, నేను కట్టుకున్న గాలి మేడలన్నీ కూలిపోయాయి. నా జన్మకు కూడా ఒక మనవుని ఎత్తుకునే యోగం కలిగింది కదా, ఎంతో మురిసిపోయా. పోరా దౌర్భాగ్యుడా, నీ యోగ్యతకి అంత అదృష్టం అని కళ్యాణి నా మొహాన్ని కొట్టినట్టు చేసి, పెద్దలు చెప్పినట్టు జాతకాలు మంచి చెడు చూసి చేసుకుని ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. ఆదిలోనే అపశకుం, అడుగడుగునో అవలక్షణాలు. ఏం బ్రతుకో ఏం లోకం. ఒరే రంగా, ఆ బొమ్మలని తీసుకుపోయి బయట ఎక్కడన్నా పారేస్తారా? పారేయడం ఎందుకు బాబు, ఎంతో ఆశపడి తెప్పించారు, ఉండనివ్వండి. దేవుడు చల్లగా చూడకపోతాడా? మళ్ళీ కళ్యాణమ్మ గారి కడుపున ఒక కాయ కాయకపోతుందా? అంతవరకు నేను బతికుంటాను ఏమిట్రా నమ్మకం. ఏదో నా మతిపోయి అప్పుడే నా మనవడు వచ్చి ఒళ్ళో కూర్చున్నట్టుగా ఆనందించి ఆ భోజనములు వింటున్నట్టే మురిసిపోయా. ఎప్పుడో జరగబోయేదాన్ని ముందుగా జరిగినట్టే ఊహించుకుని ఉబ్బిపోయి అందుకు అన్ని ఏర్పాట్లు హంగులు. అంతకంటే పిచ్చితనం లేదు. ఒరే రంగా, త్వరగా బొమ్మలను తీసుకొని బయట పారేస్తా. అమ్మా కళ్యాణి, నీవు
ఒంట్లో ఎలా ఉందమ్మా? పర్వాలేదు మామయ్య. పెద్దబాబు నుంచి ఉత్తరం వచ్చిందా? లేదు మామయ్య. చూసావా పిల్లని ఆ స్థితిలో వదిలిపెట్టి వెళ్ళాడా? పోనీ ఎలాగుందో ఏమిటో ఒక్క ఉత్తరం ముక్క, ఒక్క కార్డు రాష్ట్ర మటుకు ఏం చేసుకుంటుంది, నాలుగు తీసుకుంటుందా? అందులో తిరుగుడు మీకు తెలియదులే బావా. ఏమిటా నువ్వు అనేది? నువ్వు చదువు వస్తే కదా ఆయన రాయడానికి. కళ్యాణికి రాదా? పొట్ట పొడిస్తే అక్షరం రాదు. రే ఉన్న గొడవ చాలు, నువ్వు పోరా బయటికి ముందు. అది కాదు. రే అమ్ముతుంటే కళ్యాణి గురించి నీ అన్న మాటలు వింటుందంటావా? విన్నారో లేదో కడుపులో ఉండదు అనేశారు. దానికోసం ఎందుకు బాబు బాధపడటం? మన ఇంటి పొగరింటి పూవో నిన్ను దోసి నన్ను చూసి పుట్టబోయే బిడ్డ ఎంతో అందంగా ఉండాలని ఏమేమో ఊహించుకున్నారు. ఆ ఊహలన్నిటికీ ఒక రూపం కల్పించి నిన్ను చిత్రించారు. అలాగే ప్రాణం పోసుకుని నా కడుపులో పడతావనుకున్నాను. పండు లాంటి బిడ్డ కావాలని కుంకుమతో తెచ్చిపెట్టారు. ఏం ప్రయోజనం? అంతా వృధా. నన్ను నేను మోసం చేసుకున్నాను, నాతో పాటు అందరినీ మోసం చేశాను. ఇక్కడ ఉండకూడదు. నువ్వు ఇక్కడ ఉన్న నాడు ఇంట్లో ఎవరికీ దాచుకున్నది. అడుపులోనే తాడిపోయి నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? నేను నిన్ను చంపేశాను బాబు, నేను నిన్ను చంపేశాను. నేను అమ్మను కాదు, అంతకిని మహాపాపిని. ఎందుకమ్మా ఏడుస్తారు? సావు పుట్టుకలు అందరికీ సహజమే కదా అమ్మ. కాదు కాదు, నా జీవితంలో ఏది సహజం కాదు. నాకేది జరిగినా నన్ను ఏడిపించడానికి, నన్ను నిలువులో కాసుకు తినడానికి. అమ్మా మీరిట్టా కుమిలిపోతున్నారని మీ మామయ్య గారికి తెలిస్తే ఆయన ఆరోగ్యం మళ్ళీ మొదటికి వస్తుంది. మీ తల వల్లే ఆయన ఆ మాత్రం కోలుకున్నారు, మళ్ళీ మీ వల్లే ఆయన. నా మూలాన మావయ్య బాధపడకూడదు. నా బాధ నాలోనే ఉండిపోవాలి, అది ఎవరూ పంచుకోకూడదు. మంచిదమ్మా. అమ్మ ఆపమ్మ. ఇవన్నీ ఎక్కడికి తీసుకెళ్తావు? అవును, మావయ్య బయట పారేయమన్నారు కదా. పాపం, మనవడితో ఆడుకునే అదృష్టం లేదని ఇవన్నీ తీసుకెళ్లి పారేయమన్నారు. నేనెంత పాపిస్తుదాన్ని. ఆయన ఆశలన్నీ నిరాశలు చేశాను. తీసుకెళ్ళు, ఇందా తీసుకెళ్ళు. నేను పాడేను ఒక సోల పాట, కనుమూసి నిదురించు బాబు, కలలందు దూగాడగలడు. వదిలే, నువ్వా? ఏమిటి వదిలే ఇవాళ వచ్చావు? ఏం లేదు బాబు. అరవటం వదిలే, ఆజ్ఞాపించు. నాకు అసాధ్యమైంది కూడా సాధించిస్తాను. చెప్పు వదిలే, నీకేం కావాలో చెప్పు. ఏం లేదు బాబు, మనిషికి పశువుకి తేడా చదివేనని మీ అన్నయ్య అన్నారు. నన్ను ఒక మనిషిని చేయి బాబు, నాకు చదువు చెప్పు. చదువా? అవును బాబు,
నాకు చదువు రానందువల్లనే ఆనాడు మీ అన్నయ్యకి నలుగురిలో అంత అవమానం జరిగింది. నేను చదువుకోవాలి. మీ అన్నయ్య కోసం ప్రాణాలైనా అర్పించి నేను చదువుకుని తీరాలి. ఏ బాబు, చెప్తావా? అలాగే వదిన, రేపటి నుంచే నీకు చదువు చెప్తాను. నీకున్న పట్టుదలతో అది ఏమంత కష్టమైన పని కాదు. సాధ్యమైనంత త్వరలో నీకు చదవను రాయను నేర్పుతాను. చాలా చాలు బాబు, చాలు. నేనేది ఈ జన్మలో మర్చిపోను. ఇది మేలు కాదు వదిన. నా తల్లి కన్నీరు తుడవడం నా బాధ్యత కదా. రేపు ఉదయమే చదువు ప్రారంభిద్దాం. చూడు బాబు, ఉదయం పూట నాకు ఇంట్లో చాలా పని ఉంటుంది. అదీగాక మామయ్య అడుగడుక్కి పిలుస్తుంటారు. తీరిక దొరికినప్పుడు నేనే ఇక్కడికి వస్తుంటాను. రోజు కాసేపు చెప్తే చాలు. అలాగే వదిన, నీ ఇష్ట ప్రకారం చేద్దాం. వస్తాను బాబు. ఏమిటి వదిన? బాబు, ఈ విషయం ఎవరికీ తెలియనీకు. తెలిస్తే ఎగతాళి చేస్తారు. ఇది ఇతరులకు తెలియాల్సిన పనే ఉంది. నువ్వేమీ ఆందోళన పడకూడదు. వస్తాను బాబు. ఏంటిది? ఏం లేదు, చూసావా, కాలు గారింది. కాస్త చూసి నడవండి. వీటి కోసం ఎన్నాళ్ళ నుంచో వేస్తున్న ఎత్తు ఈనాటికి పారింది మన మంత్రం. తాళాలు మీ చేతికి ఎలా వచ్చినాయి? అవును, ఎలా వచ్చాయి? బహుశా దొరుకుతాయేమో. ఓహో, కాలు జారి పడబోయింది. ఎందుక? ఎనపెట్టి ఎందుకు తెచ్చారు? ఎందుకంటే టైం చూద్దామని. గడియారం ఎనపెట్లో ఉంటుందా? లేదు, అందుకే మూసేస్తున్నా. ఏమిటది? తాళాలు. ఆ చేతిలో? మీరు పెద్దవారు, ఇది మీకు తగిన పని కాదు. ఈ పని బయట ఎక్కడైనా చేసి ఉంటే చేతులకు బేడీలు వేసి జైలుకు పంపేవారు. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. అలాగే. ఆ డబ్బు ఇలా ఇచ్చి వెళ్ళండి. ఈవేళ మంచి రోజు అని చెప్పి బోను చేశాను. నువ్వు కానీ క్షమించావంటే ఈ డబ్బు నా దగ్గరే ఉంటుంది. తీసుకోవడానికి మీకెలా హక్కు లేదు, ఇవ్వడానికి నాకు లేదు. దయచేసి ఇలా ఇచ్చి వెళ్ళండి. ఈ మాట ఎక్కడానికి? మామయ్య, చాలు. అక్కడ పెట్టమ్మా. ఇక నేను వెళ్ళొచ్చా మామయ్య? ఏంటమ్మా, ఈ మధ్య చాలా పెందలాడే ఇచ్చి వెళ్ళిపోతున్నావు. ఒంట్లో నీరసం కదా బాబు, పెందలాడే నిద్రపోతే మంచిది. అవును పాపం. పోమ్మా, పోయి పడుకో. ఇంకేమైనా కావాలా మామయ్య? ఏం అక్కర్లేదమ్మా, నువ్వు పోయి పడుకో. పాపం, దేవుడు చల్లగా చూడాలి. రంగా, నువ్వు ఇంకా భోంచలేదు అనుకుంటాను. పర్వాలేదులేండి బాబు. భోంచేసిరా. మీ ఆశీర్వచన వల్లనే నాకింత త్వరగా చదువు వచ్చింది. మీకు తృప్తి కలిగే రోజు కూడా త్వరగా రావాలని నన్ను దీవించండి. నా జన్మలో ఒక్క చేతిలో చిక్కలేదు, చివరికి ఆడదాని చేతిలో చిక్కాను. నేను తీసుకొచ్చిన పిల్ల నన్నేదో.
పోతున్నారా? నిద్ర పోబోతున్నారా లేకపోతే పోయారా? దౌర్భాగ్యుడా, మంచి నిద్రలో ఉన్న నన్ను లేపి నిద్ర పోతున్నారా అని అడుగుతావారా? అర్ధరాత్రి వేళ దెయ్యం లాగా కొంపలంటూ పోతుంటారు, ఉండబట్టలు అడుగుతారు బా. ఏమిట్రా అంత కొంపలంటూ పోయే విషయం? అయ్యో, అసలే మీకు గుండె జబ్బే, హార్ట్ వీకే. ఇది కాస్త చెప్తే అది కాస్త ధీమైన ఆగిపోతుందేమో. మర్యాదగా చెప్తావు లేదురా? తప్పుతుందా మరి? ఎంత పొగరా నీకు? బావా, ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది బావా. ఈ విషయం ఈ నోటితో ఎలా చెప్పడం అని తడపటాయిస్తున్నాను. రోజుకి ముదిరిపోతుంది బావా. భరించలేక చెప్పేశాను. నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే మీరే వచ్చి స్వయంగా చూడండి. వస్తాను రా, వచ్చి చూస్తాను. తోలు వచ్చేస్తాను అనుకున్నావు. పద పద. పాతివ్రత్యం కాదు వదిలే, పాతివ్రత్యం. కాకింద వావత్తు కాదు, యావత్తు. చాలా పొద్దుపోయింది. ఈ వంటకు చాలే బాబు, రేపు వస్తాను మళ్ళీ. చదువు నీకు ఇంత త్వరగా వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు వదిలే. అంతా నీ చలవే బాబు. వదిలే, మరి రేపు మావయ్య నిద్రపోగానే సరిగ్గా ఇదే వెళ్ళకొస్తాను. అలాగే. ఎందుక చంద్రాడే పాలకుడు తెచ్చిపెట్టి పడిపోయాడు పరిగెత్తుకొచ్చావు? ఎన్నాళ్ళు నడుస్తుంది ఈ తెరవరకు భాగవతం? సిగ్గుమాలిందానా, కొడుకులాగా చూసుకోవాల్సిన మరిదితో కొలుగుతూ ఇంకా నన్ను మామయ్య అని పిలుస్తున్నావా? నాన్న, ఇది అన్యాయం, అక్రమం నాన్న. అక్రమమేరా? అయోగ్యుడా, అక్రమమే. అది నీకు తల్లి లాంటిదిరా, తల్లి లాంటిది. తల్లి లాంటిది కాదు నాన్న, తల్లి. ఆ తల్లికి నువ్వు కళంకం అంత కట్టడం అఘాయిత్యం నాన్న. ఎవరిదిరా అఘాయిత్యం? దాందా నీదా? ఆ పిల్లవాడిలో ఉంది పసివాడు. అసలు ఆడదానుకుంటారా బుద్ధి? మొహం చూడండి, ఇనపగడ్డలు. అర్ధరాత్రి వేళ, అందులోనూ పెరుగుడు ఊళ్ళో లేనప్పుడు ఒక ఆడది ఒంటరిగా మరిదిగంగా పెడుతుందా? చిచ్చే, తెలుసుకుంటే ఒళ్ళు కంపర పెడుతుంది. అయ్యో, అంత మాట అనకండమ్మా. నా మీద ఏమైనా కోపం ఉంటే పక్కకు తీసుకెళ్ళి నన్ను కొట్టండి, నరకండి, చంపండి. నాది ఆడజన్మి. దాటి ఆడ కూతుర్ని నలుగురిలో ఇలా అవమానించకండి. మీకు చెయ్యెత్తి దండం పెడతాను, నన్ను అవమానించకండి. అవునవును, అభిమానం గల ఆడది కదా, ప్రాణత్యాగం చేస్తుంది. నా మాన రక్షణకు ప్రాణత్యాగమే అవసరమైతే అందుకు నేను సిద్ధంగానే ఉన్నాను. మావయ్య, మీరు పెద్దవారు, విచారించి వివరాలు తెలుసుకుని తప్పుంటే నన్ను దండించండి. కళ్ళారా చూసిన తర్వాత కూడా ఇంకా ఏమిటో విచారించేది? అందుకే పాత్ర తిరిగి దానం ఇమ్మన్నారు, గోత్రం ఎరిగి పిల్లని చేసుకోమన్నారు. మావయ్య, నేను పేద కుటుంబంలోనే పుట్టాను, కానీ ఊటికి పేదనైనా గుణమే నాకు పెళ్లిది. అదే నాకు ప్రాణం కంటే కూడా ప్రధానం. నా మాట నమ్మండి మావయ్య, నా మాట నమ్మండి. చాలే, ఆపు నీ తొమ్మిది. నా మాట నమ్మండి నాన్న. వదిలే పరమసాధ్వి. అంత పరమసాధ్వికి అర్ధరాత్రి నీ గదులు ఏమిటా పని? చదువుకోవడానికి వచ్చింది నాన్న. చదువుకోవడానికా, చదువు నేర్పడానికా? మామయ్య, మా అక్క ఉండిపోయిన ఇంట్లో ఇంత అవినీతి, ఇంత అనాచారం ఉన్నా? రామా రామా, మరిదినే మాయ చేసి వల్ల వేసుకుంది. అందుకే భగవంతుడు దానికి కడుపు కాల్చాడు. అయ్యో భగవంతుడా, ఈ కోరటకు సంస్థానం కూడా రా. మామయ్య, చూసారా చూసారా, మేనమామని కూడా చూడకుండా. వీరా నాకు మేనమా, వీరా నా తల్లికి తల్లు. నా తల్లి పేరుకే కాంతం తెచ్చే నీచుడు. వీడికి తగ్గ భార్య నువ్వు ఒక పిశాచం. మీరిద్దరు ఉన్నంతకాలం ఈ ఇంటికి శాంతి లేదు. ఒరే, మీ ఇద్దరు ఉన్నంతకాలం ఈ లోకానికే శాంతి లేదురా. వావి వరస నీతి జాతి లేని కామంతులు. మీ ముఖాన్ని చూస్తే మహాపాపం. పండి, ముందు బయట పండి. తొందరపడకండి బాబు, రేపు పొద్దున అన్ని తిరిగ్గా మాట్లాడుకోవచ్చు. రంగా, నువ్వు నోరెత్తకు. వీళ్ళిద్దరు ఇంట్లోంచి వెంటనే వెళ్ళిపోవాలి, ఈ క్షణమే వెళ్ళిపోవాలి. లేదా నేను వెళ్ళిపోతాను రా, నేను వెళ్ళిపోతాను, ఇప్పుడు వెళ్ళిపోతాను. పండి పండి. పోలేదా? మా బాబు ప్రారంభిస్తారు, మీకు దండం పెట్టాలి, కొట్టురా. వెలుగు చూసుకోలేని సమయంలో అర్ధరాత్రి వేళ ఆడపిల్లల ఇంట్లో నుంచి ఒంటరిగా వెళ్ళగొట్టారే. వీళ్ళు మనుషులేనా? ఇలాంటి వాళ్ళు పిల్లలు తప్పినా పంపుతారు. అన్నయ్య, ఈ విషయం అంత తేలిగ్గా వదలకూడదు. అమ్మా, వాళ్ళు కలిగిన వాళ్ళు ఏం చేసినా చేస్తారు. మనం పేదవాళ్ళం,
వాళ్ళని ఏం చేయగలం తల్లి? మీరు ఇట్లా అణిగిమణిగి ఉండబట్టి వాళ్ళు అట్లా నెత్తినక్కు తొక్కుతున్నారు. ఇంకొకళ్ళైతే వెంటనే వెళ్ళి వాళ్ళ సావో మన సావో తెలుసుకొచ్చేవాళ్ళు కదా. అన్నయ్య నేను వెనకొదినా నా కర్మకు ఆయన ఏం చేస్తాడు? లేదమ్మా, తప్పు నాదే. తాహతకు మించిన సంబంధం చేశాను, నీ గొంతు కోశాను. తప్పు నాదే. అమ్మా కళ్యాణి, కష్టాల్లో పుట్టావు, కష్టాల్లో పెరిగావు. కలిగిన ఇంటి కోడలు అయితే నన్ను సుఖపడతావని ఆశపడి చేశాను తల్లి. చేతులారా నీ గొంతు కోశాను. అమ్మా, ఊళ్ళో నన్నంతా పిచ్చివాడు, ఏమీ తెలియని వాడు అంటారు. కానీ అన్నీ తెలియకపోయినా ఎదటి వాళ్ళ కష్టాలు నాకు తెలుసమ్మా. నీ కష్టాలు చూసి లోను కుమిలిపోతున్నానమ్మా. అది ఏమి చేతగానే వాడిని ఏం చేయగలను? నీ కష్టాలు ఎలా తెచ్చగలను? నీ బ్రతుకు నాశనం చేశాను, నీ గొంతు కోశాను. అమ్మా దీనికి అంతకు కారణం ఆ దశయే. పాపిష్టి వాడు చదువుకోవడానికి మరిది గదిలోకి వెడితే ఇంత అపవాదం వేస్తారా? వదినా, అక్కయ్యకి చదువు రాదని ఎవరు అవమానించారు? వాళ్ళకు బుద్ధి వచ్చేటట్లు చేస్తాను. నా అక్కయ్యకి చదువు నేను నేర్పుతాను. ఇంత కష్టపడి మీరు చదివించిన ఈ చదువును సార్థకం చేసుకుంటాను. మాలతి, బాబు, చిన్నబాబు కళ్యాణమ్మ గారు వెళ్ళిపోయారు. ఇదిగో నగలు పెట్టి అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసి తాళం వేసుకోండి. ఇగో తాళం. బావా బావా, రాత్రంతా నిద్ర పట్టలేదు బావా. ఈ ఇంట్లో కలతలన్నిటికీ నేనే కారణమని ఊళ్ళో వాళ్ళంతా నన్నే తిడుతున్నట్టు రాత్రంతా ఒకటే పీడ కళ్ళం. నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండలేను బావా. ఏ బదులు నారాయణ పోయి సన్నాసులో వెలిసిపోతాను. సరే పోరా. అదేంటి బావా, పోతానంటే రెండే బొమ్మంటారు. ఒట్టి చేతులతో ఎలా బావ పోయేది? మా యొక్క తెలిసిపోతూ చెప్పిన మాటలు మర్చిపోయా. వాడొట్టి సన్యాసి, నోట్లో నాలుగు లేనివాడు. వాడిని ఎలా చూసుకుంటావో ఏం నాకు లేదా బావా? నేనే మంగడిగా మంగడిగా ఆ పెద్ద బజార్లో ఉన్న చిన్న కొట్టు, ఆ పక్కన ఉన్న పెద్ద మేడ నా పేరు రాసేస్తే నా బతుకేది నేను బతుకుతాను. సరే పోరా, పోయి అక్కడే ఉండు. ఉండమని ఊరికంటే ఎట్లా బావా? అసలే మీకు హార్ట్ వీకు. నేను అనకూడదు కానీ రేపు మీకు ఏమైనా జరిగిందనుకోండి, అప్పుడు ఆ నలుగురు జరిగిన తన్ని ఇంట్లో నుంచి గెంటేస్తే నాకు దిక్కేవారు బావా. అందుకని ఆ రాసేది ఏదో మీ చేతులతోనే నా ముఖాన్ని రాసేయండి. సరే పీడ రాని అలాగే చూస్తాను. ఆయన ఎందుకు మళ్ళీ? ఆయన వస్తే డమడమా అవుతాడు, మీకేమో గుండె జబ్బు. అందుకని నేనే స్వయంగా ప్లేడర్ దగ్గరికి వెళ్ళి కాగితం రాయించుకొస్తాను, మీరు సంతకం చేసేయండి అంతే. సరే పోరా, నన్ను చంపక. కళాకారులారా, సోదర సోదరిమణులారా, ఈ సంవత్సరం పోటీకి వచ్చిన చిత్రాల్లో శ్రీ భాస్కర్, శ్రీ కళాప్రియ వీరిద్దరి చిత్రాలు బహుమానాలకు అర్హమైనవిగా నిర్ణయింపబడినవి. ఈ రెంటిలో శ్రీ కళాప్రియ రచించిన చిత్రానికి ప్రథమ బహుమతి ఇవ్వాలని న్యాయ నిర్ణేతలు నిర్ణయించినారు. శ్రీ భాస్కర్ రచించిన చిత్రంలో అందానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు, కానీ అందులో జీవం లేదు. ఆ కారణంగా శ్రీ భాస్కర్ ప్రథమ బహుమతి పొందే అవకాశాన్ని కోల్పోయారు. మోహన్, చదువు సంస్కారం కలవాలి. నువ్వు ఇలా తాగి బజార్లో పడి దొరుకుతున్నావు. నీకంత కష్టమే వచ్చిందిరా? 4 తరాలకు సరిపడా మీ నాన్న సంపాదించిచ్చాడు. పైగా ఆస్తికంతా నువ్వే వారసుడివి. నువ్వు కోరిన అందాల రాండి ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. ద్రోహి పేరు నా దగ్గర. అది నాకు భార్య కాదు, నా మాన మర్యాదలను మంట కలపడానికి అవతరించిన రాక్షసి. నన్ను జీవోత్సవంగా మార్చిన నయ వంచకి.
సంబంధించినంత వరకు అది ఈనాడు చచ్చిపోయింది. మోహన్, ఏమిటి ఏమిటి నువ్వు అనేది? అర్థమేమైంది? అంత తెలివి, చదువు, అందం 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 ఆ పాపిష్టంలోనే నా జీవితాన్ని నాశనం చేసింది. నీకు బాగా తెలుసు, అందం కోసమే దాన్ని అంతగా ప్రేమించాను. ఆ అందం కోసమే మా నాన్నగారికి కూడా దూరం అయి దాన్ని వివాహం చేసుకున్నాను. ఆ అందానికి లోబడి దాని పాదాల దగ్గర పడి దాస్యం చేశాను. కానీ ఇదంతా నా నోటితో ఎలా చెప్పగలను భాస్కర్? మోహన్, అది నైతికంగా పతనమైపోయింది. నాకు ఆత్మహత్య తప్ప గత్యంతరం లేని భయంకర పరిస్థితుల్లో పెట్టి ఎవరితోనూ లేచిపోయింది భాస్కర్. మోహన్, భాస్కర్, నేనొక పిరికి పంటని. నా అవమానాన్ని, బాధని చావుతో నివారించుకునే సాహసం లేక ఈ తాగుడు మైకంలో తలదాచుకుంటున్నాను. సారీ మోహన్, ఐఎమ్ వెరీ సారీ. నాకు తెలియక నీ గుండెల్లో గాయం రేపాను. నన్ను క్షమించు మోహన్. భాస్కర్, భాస్కర్, మనిద్దరం కలిసి చదువుకునే రోజుల్లో అందాన్ని ఆరాధించాలి, అందానికి సుందరమైన ఆలయం నిర్మించాలి, ఏమేమో వాగేవాళ్ళని. అదంతా అర్థం లేని వ్యర్థ ప్రలాపం రా. పుస్తకాల్లో మనం చదువుకున్నది వేరు, ప్రత్యక్ష జీవితం వేరు. స్వానుభవంతో చెప్తున్నాను విను. ఆడదానికి ఆభరణం చదువు కాదు, సంస్కారం. కాబోయే భార్యలో మనం కాంక్షించవలసింది అందం కాదు, గుణం. కట్టుకున్న భార్య కోటి అప్సరసల్ని మించిన అందగత్తెగానక్కర్లేదు. మన వంశ గౌరవం, మాన మర్యాదలో నిలపగలిగిన గుణవతి అయితే చాలు. అదే జీవితంలో నేను నేర్చుకున్న గుణపాఠం. అదే నేను నేర్చుకున్న గుణపాఠం. నివాస్, నా మాట విని మా ఇంటికి రండి. వద్దు మనకి, వద్దు. బాగుంది. మీ మనస్సు నిర్మలమైనప్పుడు మీకెందుకు అంత భయం? నన్ను గురించి నేను ఎప్పుడు చెప్పాను. లేకపోతే నా మూలంగా వదినకి చెడ్డ పేరు, అందులోనూ అన్నయ్య లేని సమయంలో ఆవిడ ఇల్లు వదిలిపెట్టి పోవలసి వచ్చిందేనని బాధపడుతున్నా. ప్రపంచంలో ఇటువంటి తండ్రి ఎక్కడైనా ఉంటాడా? చంద్ర, ఈ ఆవేదనకి అంతం ఎప్పుడు? అదే నాకు తెలియడం లేదు. అన్నయ్య ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఏమేమి అఘాయిత్యాలు జరుగుతాయోనని నాకు భయంగా ఉంది. అదే నాకు భయంగా ఉంది. రంగనా, కళ్యాణిది రంగనా, మాట్లాడి కళ్యాణిది. నన్ను అడగరా నాయన, నేను చెప్తాను. మామయ్య, ఏం జరిగింది మామయ్య? కళ్యాణ్ ఇది మామయ్య, నాకేదో భయంగా ఉంది మామయ్య. చెప్పు మామయ్య, కళ్యాణ్ ఏమైంది? నీ భయమే నిజమై అది చచ్చినా బాగుండేది. మామయ్య, అసలు విషయం చెప్తాను. కళ్యాణి, చంద్రం అవినీతిగా ప్రవర్తించారు. ఏమంటావు? నిజం బాబు, నిజం 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 బాబు. నీకు పీక ముసుకేస్తాను. ఎవరు చూశారు? ఎవరు చూశారు? నేను చూశాను రా. నాన్న, మీరు చూశారా? మీరే చూశారా? ఎందుకు అడుగుతావు? అలిసింత మాత్రాన్ని వంశానికి ఏర్పడిన మొత్తం మార్చిపోతున్నట్రా. నాన్న, మళ్ళీ అడుగుతున్నాను. చూశారా? లేకపోతే ఎవరైనా చెప్తే కదా. చెప్పండి నాన్న, నాకు ఇంత విషయం ఇచ్చి చెప్పండి. లేకపోతే కత్తితో కత్తిని దరికి వెయ్యి. అంతేకాదు, భార్య అవినీతి పాలైందన్న అవమానం సహించలేక భాస్కర్ ఆత్మహత్య చేసుకున్నాడన్న అపఖ్యాతి నాకు రానివ్వకండి నాన్న. చెప్పండి, నేను ఊరు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చెప్పండి నాన్న. చెప్పడానికి నాకే సిగ్గేస్తుందిరా. నీ పెళ్ళాన్ని అర్ధరాత్రి సమయంలో చంద్రం గదిలో ఉండగా నా కళ్ళతో చూశాను రా. ఏమిటిది అడిగితే కథలు చెప్తున్నారు రా, కథలు. రంగన్న, కళ్యాణ్ ఏమైంది? ఉందో చచ్చిపోయిందా? వారి అన్నగారు ఇంట్లో ఉన్నారు బాబు. వెళ్ళు, కళ్యాణి వెంటబెట్టుకుంటా. వెళ్ళు. క్షేమంగా వెళ్ళిరా తల్లి. భయపడకమ్మా, అన్నిటికీ దేవుడే ఉన్నాడు. నిర్భయంగా వెళ్ళక్క.
నేను నిర్దోషినండి. భయపడకు కళ్యాణి, నీ మాట నమ్ముతున్నాను కళ్యాణి. నిన్నేమి చెయ్యను కళ్యాణి. స్వామి, కళ్యాణి కళ్యాణి కళ్యాణి, లోకుల మాటలు విని భార్యను అనుమానించి వెళ్ళగొట్టేటం తవ్వేకిని కాదు కళ్యాణి. కళ్యాణి, నీ నడవడిలో నాకు నమ్మకం ఉంది, నీ ప్రేమలో నాకు తృప్తి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను దూరం చెయ్యను. నీకు నేను దూరం కాను కళ్యాణి, దూరం కాను. అన్నయ్య నేనే పాపం ఎరగను. నువ్వు ఊరికి వెళ్ళిన తర్వాత అర్థం లేని అపోహలకు సాక్ష్యాలు రుజువులు కావాలా? నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలీదు. నాకిప్పుడు కావాల్సింది ఇది కాదు. ఇంట్లో ఇంత గాలికుమారం లేపింది ఎవరు? ఇంకెవరు? అదిగో ముందే నిలబడుందిగా నీ అర్థాంగి, అదేరా. ఒరే, నేను ఇంట్లోంచి వెళ్ళగొట్టిన దాన్ని మళ్ళీ పిలిపించడానికి నీకు ఎవరిచ్చాడు అధికారం? న్యాయం ధర్మం మీ నోటి వెంట చెప్పించాలని పిలిపించారు నాన్న. చూడండి, ఏం చూడండి, కళాకృతం ఎరిగింది నిర్మలమైన ఆయుముత్యం లాంటి మీ ముఖం చూసుకోరా. ఇలా అపవాదం వేయడానికి మీ మనసు ఎట్లా వచ్చింది నాన్న? మీ ఇనపెట్టులోని రక్తాలకైనా విలువ కట్టడానికి వీలుంటుందే మొక్కని. ఈ పుణ్యవతి సేన విలువ కట్టడానికి అతీతం ఉంది, అమూల్యమైందని మీకు తెలియదా నాన్న? ఒరే భాస్కర్, నీకు తెలియదురా? పెద్దవాడిని, నీ తండ్రిని చెప్తున్నాను వినరా? నీ పెళ్ళ సంగతి నీకు తెలియదురా? నీకు తెలియదురా? నాన్న, నా భార్య సంగతి నాకు తెలుసు, మీ కోడల సంగతే మీకు తెలియదు. నా తమ్ముడి సంగతి నాకు తెలుసు, మీ కొడుకు సంగతే మీకు తెలియదు నాన్న. ఏమిటి? నా కొడుకు సంగతి నాకే తెలియదురా? తెలియదు. నీకేం తెలుసు నాన్న? పేరుకు బిడ్డల్ని కదారన్న మాటే కానీ ఒక తండ్రి తన బిడ్డల మీద చూపాల్సిన అనురాగం ఆప్యాయత ఎప్పుడైనా చూపించారా? నాయన బాబుని నోరారా పలకరించారా? మేమంతా డబ్బుతో మంచాన పడ్డప్పుడు ఎలా ఉన్నారు, ఏమయ్యారు, అసలు బ్రతికారా చచ్చారా అని మా అతిగతి ఎప్పుడైనా ఆలోచించారా? ఇన్నాళ్ళు ఈ ఇల్లు ఒక వస్తు ప్రదర్శనశాలగాను మనమంతా నిర్జీవ ప్రతిభలాగా బ్రతికమే కానీ తల్లి తండ్రి అన్న తమ్ముడు ఆప్యాయతతో ఏక కుటుంబంలాగా మనం ఎప్పుడైనా సంచరించామా? లేదు నాన్న, లేదు. ఐశ్వర్యం ఉంది కానీ ఆప్యాయత లేదు, అంతస్తు ఉంది కానీ అనురాగం లేదు, మనుషులు ఉన్నాం కానీ మానవత్వం లేదు. దీని సంగతి ఎప్పుడైనా ఆలోచించారా? మీరు కనుక ఆలోచించి ఉంటే మన సంసారం ఎదురుగితి పాలయ్యేది కాదు. ఎవరో గిట్టని వాడు చెప్పిన కట్టుకథలన్నీ కట్టుకథలు కాదురా, నేనే కళ్ళారా చూశాను రా, నా కళ్ళారా చూశాను. కళ్ళారా చూశామని ఒకళ్ళ కనుకంటే వాళ్ళ నోళ్లు మూయించవలసిన మీరే ఇలాగంటారన్నా? తప్పురా అన్నా, తప్పు. ఇంటికి యజమానులు మీరు, మీ కోడలు ఏమైనా తప్పు చేస్తే దండించడానికి అధికారం అర్హత మీకు కావాలంటే దాని భర్తగా నేను అనుమతిస్తున్నాను. ఇదిగో ఖచ్చితంగా ఒక్క వెంట దానికి అర్థం నరికి వేయండి. అంతేకాదు అమాయకురాలైన ఆడదాని మీద ఈ అభాండం వేయటం అమానుషం నాన్న. భాస్కర్, నీకేమైనా మతిపోయింది ఏమిట్రా? మతిపోయిందా అని? మతిపోయిన పరిస్థితుల్లో కూడా నా భార్యను నేను శంకించను నాన్న, శంకించను. నీతో మాట నాకు అనవసరం. పోండి, బయట పోండి, అంత కట్టకట్టు పోండి. ఆ నిర్ణయానికి ఎప్పుడో వచ్చాం. అయినా నా భార్య మీద తప్పాది వేసిన ఈ ఇంట్లో నాకేం పని? నాన్న, ఒక్క మాట అడుగుతాను. మీకే గనక ఒక్క కూతురు ఉంటే ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె మీద అపవాది వేసి ఇలాగ అర్ధరాత్రి బయటికి గెంటించబడినా? ఇది ఒక ఇల్లేనా? పదవి పెడతాం. ఆగండి బాబు, తొందరపడకండి. నాన్నగారిని వదిలేసిపోవద్దు బాబు. ఒక గోటో పిల్లలు తల్లి పక్కనిట్ట వదిలేసిపోవడం న్యాయమేనా? కాస్త ఆలోచించండి బాబు. రంగన్న, ఆలోచించగల ఓర్పు సహనం నాకు లేక, కానీ నేనెందుకు ఆలోచించాలి? ఆలోచించుకోవలసిన వాళ్ళు వేరే ఉన్నారు, వాళ్ళని ఆలోచించుకోమని. ఒక్కసారి కాదు, ఒక్క రోజు కాదు, ఆ జీవితాంతం ఆలోచించుకోమని. కళ్యాణ్ బాబు, బాబు విన్నావా పార్వతి? విన్నావా? నీ కొడుకు మాటలు విన్నావా? నాకు బిడ్డలంటే ప్రేమ లేదట. నీకు తెలీదా పార్వతి? నాకు బిడ్డలంటే ఎంత ప్రాణమో నీకు తెలీదా? కాకపోతే ఆ ప్రేమను ఎలా పైకి చూపించాలో నాకు తెలియకపోవచ్చు, నిజంగా నాకు తెలియదు కూడా. అందుకని అంత మాట అంటాడు నన్ను. నాకు ఆలోచన లేదట.
నేను ఆలోచించాలట, నా జీవితం అంతా ఆలోచించాలట. అంటే తప్పు నాదా పార్వతి? మరి ఆనాడు నా కళ్ళారా చూసింది తప్ప, లేక ఈనాడు నేను అన్న మాటలు తప్ప? ఏది తప్పు పార్వతి? ఎవరిది తప్పు? చెప్పు పార్వతి, చెప్పు. కళ్యాణి నిరపరాధ కాదు. కాదు పార్వతి, కాదు. కళ్యాణి నిరపరాధి కాదు. బాబు పార్వతి, కళ్యాణి నిరపరాధి. చెప్పు పార్వతి. పార్వతి బాబు, పార్వతి, 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 బాబు, బాబు, బాబు. ఎట్లా ఉంది డాక్టర్ గారు? ఏమీ చెప్పలేను రంగన్న. రాత్రి నుంచి ఎన్ని మందులు ఇచ్చినా ఏం ప్రయోజనం కనబడటం లేదు. డాక్టర్ గారు, ఇది కొత్త మందు. 2 గంటలకు ఒకసారి ఒక్కొక్క మాత్రే ఇవ్వాలి. 2 మాత్రలు ఇస్తే మైకం వస్తుంది. 4 ఇస్తే అమ్మయ్యో, ప్రాణానికే ప్రమాదం. డాక్టర్, నేనే దగ్గరుండి జాగ్రత్తగా ఈ మాత్రలు ఇస్తాను డాక్టర్. రంగన్న, పరిస్థితినే ఉండటం చాలా మంచిది అనిపిస్తోంది. అట్టగేనయ్యా, ఇప్పుడే కళ్యాణమ్మ గారింటికి పోయి అందరినీ పిలుచుకొస్తాను. మంచి. వాళ్ళు రాకముందే ఈ కాగితం మీద సంతకం చేయించాలి. బావా, 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 ఏం భయపడకు బావా, నీకు నయం అవుతుంది. నేను ఇప్పుడే నవగ్రహాలకు పూజ చేసి వస్తున్నాను. బావా, నువ్వు అన్న ప్రకారం పెద్ద బజార్లో చిన్న కొట్టు, పెద్ద మేడ, నా పేరు రాయించుకొని వచ్చాను. సంతకం పడే బావా. బావా, 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 ఒక చిన్న సంతకం లేదు బావా. వేసేయి బావా. ఇంత కష్టంగానే కొంచెం నెమ్మదిగా నెమ్మదిగా. సరేలేరా, ఏది ఎట్లా జరగదు అలాగే జరుగుతుంది. ఏం జరుగుతుందా? ఏమి జరగదు. ఇదిగో బా, ఇది ఇది ఇక్కడ అంతా సరిగ్గా రాయించాడు. కరెక్ట్ గా రాయించాడు బావా. కావాలి చదవట. నేనే. నార్మల్ సిగ్గు లేక మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వచ్చావు? సరిగ్గా చూడు, నా మొహం పెట్టుకునే వచ్చా. నార్మల్ రాయో కాగితం. ఇందులో ఏదో మోసం ఉంది. బయలుదేరిందండి పెద్ద సిఐడి. అందులో ఏ రాసి ఉంది? ఆ పెద్ద బజార్లో ఆ చిన్న కొట్టు, ఆ పెద్ద ఇల్లు బాగా ఇష్ట ప్రకారం నా పేరు రాయించుకున్నాను. అంతేగాని ఆయన ఆస్తంతా కాజేయాలని చెప్పి నేనేం రాయించుకోలేదు. కావాలంటే కాగితం నీచే చూడాలిగా. చూడు, చదివేస్తుందయ్యా. పెద్ద ఎంఏ చదివింది కదా. చదువు. 1963వ సంవత్సరం డిసెంబర్ 15వ తేదీ చంద్రాపురం జమీందారు శ్రీ సత్యనారాయణ బహదూర్ వారి కుమారుడు విజయ నరసింహరాయణం బహదూర్ అనే పేరుగల నేను నా భార్య పార్వతమ్మకి సోదరుడైన దశరథ రామయ్యకు వ్రాయించి ఇచ్చిన సెటిల్మెంటు దస్తావేజు. నా కుమారుల నడవడి తృప్తికరంగా లేనందున వారి వల్ల నాకు ఎలాంటి సహాయమూ లేని కారణంగా ఈ క్రింద ఉదహరించబడిన స్థిర చరాస్తులను, అవి కాక నా పేర పలు పరిశ్రమలలో ఉన్న షేర్లను, బ్యాంకులో ఉన్న ధనమును దానా దమన వినిమయ విక్రయాది సమస్త హక్కులతోనూ ట్రాన్స్ఫర్ చేసి నా సంపూర్ణ అంగీకారముతోనూ పరిపూర్ణ మానసిక ఆరోగ్యంతోనూ ఈ దస్తావేజు వ్రాయించి ఇస్తున్నాను. రంగా, నా తుపాకి తీసుకురా. ఏడి వాడు? ఆ దండరామ ఏడి? అడుగు వాడిని కాల్ చేస్తాను. బాబు మీరు ఇక్కడే ఉంది, నేను రాకపోతాను. ఏమ్మా, నీకు చదువు రాదని చెప్పాడే వాడు? వాడు చెప్పిన అబద్ధాలు ఇది కూడా ఒకటా? లేదు మామయ్య, ఆయన చెప్పింది నిజమే. నాకు చదువు రాదనే ధైర్యంతోనే నన్ను చదవమని సవాలు చేశారు. నాకింతకు ముందు చదువు రాని మాట నిజమే, కానీ ఆ లోటు తీర్చుకోవడానికి చదువుకోవాలని ఆశపడ్డాను. చిన్నబాబే నాకు చదువు చెప్పారు. ఏమిటి? చిన్నబాబు నీకు చదువు చెప్పాడా? అవును మామయ్య, పగలంతా ఇంటి పనులతోనే సరిపోయేది, తీరేది కాదు. అది కాకుండా ఈ వయసులో ఓనమాడు చదువుతుంటే అంతా ఎగతాళి చేస్తారని
ఎవరికీ తెలియకుండా రాత్రిపూట చిన్నబాబు దగ్గరికి వెళ్ళి చదువుకునేదాన్ని. నాయన చంద్రం, ఈ విషయం నాకు ఆనాడేందుకు చెప్పలేదురా? మీరు చెప్పనిస్తేగానన్నా ఆవేశంలో నా మాట వినిపించుకోకుండా మమ్మల్ని బయటికి తరివేశారు. కళ్యాణ్, నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నువ్వంటే కళ్ళల్లో నిప్పులు పోసుకున్నాను, గుండెల నిండా ద్వేషం అనే విషయాన్ని నింపుకున్నాను. కానీ నీ మంచితనంతో ఆ విషయాన్ని అమృతంగా మార్చేసావమ్మా. అందుకు ప్రతిఫలంగా నేను నీకు ఇచ్చిన బహుమతి నీ మీద అపవాదం వేసి ఇంట్లోంచి బయటకు గెంటేశానమ్మా. మా పాప నన్ను క్షమించు తల్లి. మామయ్య, మీరు పెద్దవారు, అలా అనకండి. తప్పు నాది. ఈ స్థితిలో మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాను. మీరే నన్ను క్షమించండి మామయ్య. ఏమిటమ్మా, నీ నింద కూడా నీ మీదే వేసుకుంటున్నావా? దేవతవు తల్లి, దేవతవు. కళ్ళ ముందు ప్రత్యక్షమైన దైవాన్నే గుర్తించలేని గుడ్డివాడిని నేను. నువ్వే నన్ను క్షమించమ్మా, నువ్వే నన్ను క్షమించాలి. నీ పేరేమిటి? సింహాద్రప్పన్. ఇది నా భార్య. ఇది నా భార్య సీతమ్మ. దీన్ని నేను మ్యారేజ్ అయ్యాక నా బిజినెస్ ఎంకరేజ్ అయ్యిందండి. అదిగోండి, అది నా పెద్ద చెల్లెలు కళ్యాణి, కొంచెం నలుపు. మీకు తెలుసు కదా. ఇదిగో నా చిన్న చెల్లెలు మాలతి, బిఏ, కాలేజీ బిఏ. అమ్మ కళ్యాణి, నీకు ఇలాంటి చెల్లుందని నాకు ఎప్పుడూ చెప్పలేదు. బాబు, మన చిన్నబాబు ఈమె ఒక్క కాలేజీలోనే చదువుతున్నారు. అలాగా? ఏమ్మ, నీ చెల్లెల్ని నేను మరిదిగిచ్చి చేయకూడదు? మీ ఇష్టం మావయ్య. ఏరా, నువ్వేమంటావు? ఏమంటావులే, పొద్దుంటావే నువ్వు మాత్రం బంగారం బొమ్మని ఇస్తా ఉంటే. ఏమ్మా, నువ్వు ఎగ్గలవమ్మ వాడుతావు? లేమ్మలే. పార్వతి, చూసావా నీ కోడళ్ళని? లక్ష్మి, సరస్వతి ఇద్దరు కలిసి మన ఇంటికి వచ్చారు. పార్వతి, ఇవాళ నా మనసే కాదు, ఈ ఇల్లే కలకలలాడిపోతావు. దీవించు పార్వతి బిడ్డల్ని. అందరూ కలకాలం చల్లగా బిడ్డ పాపలతో వచ్చి వాళ్ళు దీవించు పార్వతి, మనసారా దీవించు పార్వతి. కన్నయ్య